హరే కృష్ణ అందరికీ. మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం కర్మ గురించి మాట్లాడుకుంటాం. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అందరికీ ఇప్పటికీ కర్మ సిద్ధాంతం గురించి అర్థమయ్యే ఉంటుంది. కర్మ అనేది మనం ఏ పనినైనా చేయడం కర్మ అంటారు. పని ఇట్ సెల్ఫ్ ఇస్ కర్మ. పని చేయడం కూడా కర్మ అంటాం. పని యొక్క ఫలితం ఏదైతే వస్తుందో దాన్ని అనుభవించడం కూడా కర్మ అని అంటాము. కర్మని డిఫరెంట్ వేస్లో పిలుస్తారు. కర్మని ఒకటే పదం కానీ అర్థాలు వేరే వేరేగా ఉంటాయి. మనం అనుభవించేది కర్మే, మనం చేసేది కర్మే, మనకు వచ్చేది కూడా కర్మే. ఓకే, ఆ కర్మ గురించి, కర్మ రూల్స్ గురించి అన్నీ చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఇంకా దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కర్మ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ధర్మం గురించి అండర్స్టాండ్ చేసుకోవాలని అనుకున్నాం. ధర్మం అనేది ధర్మం 4 పాదాల్లో నడుస్తుంది అని అంటారు. ధర్మం 4 పాదాలు ఏంటో లాస్ట్ వీక్ క్లాస్లోనే మాట్లాడుకున్నాం. ధర్మో రక్షతి రక్షిత అంటే ఏంటంటే ధర్మాన్ని మనం రక్షించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ధర్మాన్ని ఎలా రక్షించాలి అనేది లాస్ట్ వీక్ క్లాస్. సో బేసిక్గా ఈ స్లైడ్ ఏంటంటే కర్మ అంటే మీరు ఏదైతే ఇస్తారో మీకు అదే వస్తుంది చివరికి. ఈదర్ మైండ్, బాడీ, వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనస వాచ కర్మణ అంటారు కదా. మన మన మనసులో ఆలోచనలు, వేరే చెడు ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కానీ ఏదైనా అది కూడా కర్మ కిందకే వస్తుంది. దేహంతో, ఫిజికల్ బాడీతో చేసేది అంతా కర్మ కిందకే వస్తుంది. మన మాటల ద్వారా అన్నీ కూడా కర్మ కిందకే వస్తాయి. ఏ విధంగా మనం చేసినా కూడా, ఎవరినైనా బాధ పెట్టినా కూడా అది ఇంకొక రూపంలో మనకి తిరిగి వస్తుంది అనమాట. మనస వాచ కర్మణ ఈ 3 విధాలుగా ఈ 3 టైప్స్లో ఏం చేసినా మనకి అది రిటర్న్ వస్తుంది. ఇద్దరు మంచి అయితే మంచి వస్తుంది, చెడు అయితే చెడు వస్తుంది. ఓకే, స్లైడ్ చూపించండి ప్రభు. ధర్మం రక్షతి రక్షిత అని చెప్పుకున్నాం కదా. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నేను రక్షిస్తుంది. అంటే మంచిగా ఉండాలి అంటే కర్మ మనకి చెడు ఫలితాలు రాకుండా, కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏంటంటే ధర్మబద్ధంగా నడుచుకోవాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. సో ధర్మం అంటే ఏంటి, ధర్మాన్ని ఎలా రక్షించాలి అనేది లాస్ట్ వీక్ క్లాస్లో కొంచెం గ్లింప్స్ ఇచ్చుకున్నాం. ఆ స్లైడ్కి వెళ్ళిపోతారు ముందుకి. ధర్మంకి 4 పాదాలు ఏంటంటే శౌచము, సత్యము, తపస్య, దయ. ఈ 4 పాదాల గురించి మాట్లాడుతున్నాం. దయ అనేది ఈ కలియుగం, ప్రతి యుగంలోనూ ఈ ధర్మం 4 పాదాలు రక్షించాలి. ప్రతి మనిషి తన వంతు ప్రయత్నంగా ధర్మాన్ని రక్షించాలన్నమాట. అప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మబద్ధంగా ఉంటే మన యొక్క ఆ ధర్మబద్ధతే మనని కాపాడుతుంది అన్నమాట అన్ని విషయాల నుంచి. ఈ దయ ఏదైతే ఉందో, దయ ఇప్పుడు ప్రస్తుతం ఒకటే ఒక పాదం ఉంది కలియుగంలో. 3 పాదాలు పోయాయి, ఒక పాదం మిగిలింది. అదేంటంటే సత్యం అనమాట. మన లాస్ట్ వీక్ క్లాస్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి. లాస్ట్ వీక్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఈ ఒక్కొక్క పాదం ఎలా పోతూ వచ్చింది అనేది చెప్పుకుంటూ వచ్చాం. ఈ దయ అనేది మాంస భక్షణం వల్ల దయ అనే పాదం పోయింది, ధర్మం యొక్క దయ పాదం పోయింది. ఏదైతే తాగుడు ఏదైతే ఉంటుందో, ఇంటాక్సికెంట్స్ ఏవైతే ఉంటాయో, మాదక ద్రవ్యాలు, వీటి వల్ల ఏంటంటే తపస్య అంటే ఇంద్రియ నిగ్రహం అనమాట. తపస్య అంటే ఏంటంటే ఇంద్రియ నిగ్రహం, ఎస్పెషల్లీ మనస్సు నియంత్రణ. ఆ మనస్సు నియంత్రణ అనేది ఇంటాక్సికేషన్తో పోతుంది. మనం లాస్ట్ వీక్ క్లాస్లో మాంసభక్షణ గురించి మాట్లాడుతున్నాం. అది ఎందుకు చేయకూడదు అని, అంటే శాస్త్రంలో చెప్పారు మాంసం మనకి ఉద్దేశించింది కాదు. మనం కులాల గురించి మాట్లాడారు. కులం, ఈ పర్టికులర్ కులం వాళ్ళు తినచ్చు అంటే ఆ పర్టికులర్ దేహంలో ఆ పర్టికులర్ వృత్తి చేస్తున్న వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఉన్నాయి. జనరల్గా మాంసం అనేది తినకూడదు. దాన్ని తినే పద్ధతులు అవి ఉంటాయి. అవన్నీ మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే అది ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. ఎవరైతే స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాంసాహారం నిషేధం కంప్లీట్గా. ఓకే, స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలి. మెటీరియల్గా ప్రోగ్రెస్ అవ్వాలనుకునే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చెప్తున్నాను, మాంసభక్షణ అనేది పనికిరాదు. ఈ ఈ మాంసభక్షణ దాని గురించి చెప్తున్నాం. మనకి దంతాలు, అమెరికా అన్నీ కూడా హ్యూమన్స్కి డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఏంటంటే ఓన్లీ మోలార్స్ ఉంటాయి, క్యానైన్ టీత్ ఉంటుంది. అంటే మోలార్స్ అంటే నమిలే దంతాలే ఉంటాయి మనకి, ఆ కూరపళ్ళు లేవు. అది ఒక ఇది. ఇంకొకటి మన పేగుల లోపల, పేగుల అమరిక కూడా, పేగుల పొడుగు కూడా మనకి చాలా పెద్దది ఉంటుంది. అది మాంసాహారం అందులో పడితే అది మొత్తం అంత పొడుగు ట్రావెల్ చేసి బయటకు వచ్చేందుకు చాలా మట్టుకు లోపల పేగుల్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇంకా పర్యావరణానికి కూడా మాంసాహారం తినడం అనేది పర్యావరణానికి కూడా మంచిది కాదనమాట. పర్యావరణానికి ఎందుకు మంచిది కాదంటే
ఏదైతే మాంసం తయారు చేసి మనకి అది తినడానికి వీలుగా ప్యాకెట్లు చేసి సూపర్ మార్కెట్లో తీసుకొస్తారు. ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో మాంసాన్ని అంటే ఆ జంతువుని చంపగా మిగిలిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయంటే జంక్ ఏదైతే ఉంటుందో దాంట్లోది ఏవైతే తినరో అవన్నీ కూడా మనకి ప్రకృతిలో ఎండప్ అయిపోతున్నాయి కదా, నేల భూమిలో ఎండప్ అయిపోతున్నాయి. దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు అవి వస్తున్నాయి. వాటి వల్ల వచ్చే ఆ కంటామినెంట్స్ వల్ల అంటే ఏమైనా లిక్విడ్స్ ఈ బ్లడ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ దాంట్లో వాటర్ బాడీస్లో కలిసిపోతున్నాయి. దానివల్ల చాలా పర్యావరణానికి హాని జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఏదైతే మాంసం కోసం జంతువులను ఏదైతే పెంచుతారో వాటికి నీరు ఎక్కువ కావాలి. ఎందుకంటే అవి పెరగాలి కదా, వాటికి ఆహారం పెట్టాలి, వాటిని పెంచాలి, పోషించాలి, ఆ తర్వాత వాటిని కట్ చేస్తారు. ఈలోపు వాటికి అయ్యే నీరుతోటి యాక్చువల్గా దానిలో సగం వంతులో మనకి పంటలు పండుతాయి. కానీ ఆ జంతువులు పెంచడానికి నీరు కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అవి కూడా నీరు తాగాలి కదా, ఆ తాగడం, వాటిని శుద్ధి చేయడం, ఇవన్నీ కూడా నీరు చాలా వేస్టేజ్ అవుతుంది అక్కడ. వాటర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ అనమాట. మాంసం ప్రొడక్షన్కి వాటర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. అదే మీరు ధాన్యం పండించినా ఇంకా తక్కువ అవుతుంది. ఇవన్నీ మీకు ఇంటర్నెట్లో కొట్టినా దొరుకుతాయి. ఎకలాజికల్ డ్యామేజ్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చెప్పుకున్నాం కదా, ఆ వ్యర్థ పదార్థాలన్నీ డ్రైన్స్లో వెళ్ళిపోవడం వల్ల అక్కడ కూడా చాలా లోపల ఉన్న జీవులు మనకి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. రకరకాల జబ్బులు వస్తున్నాయి వాటి వల్ల. అండ్ ఇంకా చెప్పాలంటే కోలోన్ క్యాన్సర్ ఈ మాంసం తినే వాళ్ళలో ఎక్కువ వస్తుంది, కోలోన్ క్యాన్సర్. అండ్ స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనం సమదృష్టి అనేది రావాలన్నమాట. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. ఒక జీవిని చంపి తినడం వల్ల మనకి యాక్చువల్గా మనకి నిర్దేశించిన ఆహార పదార్థం ఉంది. మనకు ఆల్రెడీ మనం బతకాలంటే తిండి తినాలి. మన జీవ పదార్థమే తింటాం మనం వ్యర్థ పదార్థాలు తిన్నాం. సో జీవ పదార్థం ఏంటంటే జీవస్య జీవనం ప్రిన్సిపల్లో ఏంటంటే మనకి ఒక ఆహార పదార్థం కేటాయించాడు భగవంతుడు. అది వెజిటేరియన్ ఫుడ్ అనమాట. ఆ వెజిటేరియన్ ఫుడ్ అనేది మనకి కేటాయించింది. మిగతా నాన్ వెజ్ ఫుడ్ అంతా జంతువులకి, అజంతు ప్రవృత్తి గల వాళ్ళకి ఉద్దేశించింది. సో ఇంటాక్సికేషన్ గురించి వెళ్దాం. సో దాని గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఇంకా మాంస దాంట్లో ఇంకా ఏంటంటే ఇంకా చాలా సీరియస్ మాంసం ఏంటంటే ఆవు మాంసం అనమాట. కౌ కిల్లింగ్. ఆవుని తల్లి కింద చెప్తారు. 7 రకాల తల్లులు ఉంటారంటారు, సప్తమాతృకులు అంటారు. వాళ్ళలో ఆవు అనేది ఒక తల్లి అనమాట. ఎందుకంటే తల్లి పాలు తాగడం ఆపేసిన తర్వాత మనందరం ఆవు పాల దగ్గరికి వచ్చేస్తాం. అందరూ ఆవు పాలు తాగి పెరుగుతారు. అలాంటి పాలిచ్చి పోషించే తల్లి లాంటి ఆవుని చంపడం అనేది చాలా ఉగ్రకరం అనమాట. అది దీనికి ఇంతకన్నా ఇంకా 2 ఉగ్రకర్మలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కౌ కిల్లింగ్ అనమాట, ఆవుని చంపి తినడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే అబార్షన్. పిల్లల్ని కడుపులో ఉండగానే వాళ్ళకేదో సంథింగ్, వాళ్ళకి ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ రాగానే అబార్షన్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఉగ్రకర్మల కిందకు వస్తాయి. వాటికి కూడా చాలా సీరియస్ కర్మ రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది కర్మ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కర్మ రియాక్షన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఇప్పుడు ఈ ఏదైతే ఉత్పాతాలు, న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు సునామీలు ఇదివరకు ఎరగరు, ఇప్పుడు సునామీలు అవి బాగా వస్తున్నాయి, లేకపోతే అర్త్క్వేక్స్ వస్తున్నాయి. ఇంకా యుద్ధ వాతావరణం, ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం నెలకొంది. ఏదో మూల ఎక్కడో ఒకడో యుద్ధం జరుగుతుంది. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ టూ మచ్ ఉగ్రకర్మ అని చెప్పి శాస్త్రంలో చెప్పారనమాట. ఉగ్రకర్మ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే మనం ఏదైతే నేచర్కి ఇస్తామో మళ్ళీ తిరిగి మనకి వెనక్కి అదే వస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్కువ అందరూ మాంసాహారాలు అయిపోయారు అనుకోండి, ఎక్కువ ఉగ్రకర్మాలు జరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రకృతి కూడా ఉగ్ర రూపం దాలుస్తుంది అనమాట. ప్రకృతి ఇంకొకలాగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది మనకి తిరిగి. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఈవెన్ దో మేము మాంసం తింటలే, మేము వెజిటేరియన్స్ అని చెప్పుకున్నా కూడా చాలా చాలా మటుకు వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా చాలా మీట్ ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయి. సో అంటే కొద్ది గొప్ప అందరికీ ఆ మీట్ ఇంగ్రీడియంట్స్ అనేది కలవడం జరుగుతుంది అనమాట. దీనికి సొల్యూషన్ అంటేనే చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే మేము అర్జెంటుగా మీట్ ఆపేసేయండి అని మేమేం చెప్పట్లేదు. జస్ట్ మీకు నాలెడ్జ్ ఇస్తున్నాం. ఓకే, మీట్ తినడం వల్ల కర్మ వస్తుంది అని చెప్పేసి. ఈవెన్ ద వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కర్మ వస్తుంది. ఎందుకంటే అది కూడా జీవే, పాక్షి మన మొక్కల్లో కూడా ప్రాణం ఉంది. మనం ప్రాణం ఉన్నదే తింటున్నాం కదా, నట్లు బోల్ట్లు తింటున్నాం. సో ప్రాణం ఉన్నది ఏది తీసుకున్నా దానిలో మనకి కర్మ వస్తుంది. ఓకే, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కూడా కర్మ వస్తుంది. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ధర్మం యొక్క ఇంకొక పాదం ఏం చెప్పుకున్నా, తపస్య అని చెప్పుకున్నాం కదా. తపస్య ఎలా పోతుంది, ఈ పాదం ఎలా బ్రేక్ అయిపోతుంది అంటే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవించడం వల్ల
ఈ తపస్య అనే ధర్మం యొక్క పాదం పోతుంది. అంటే మనిషి అనేవాడు ఈ ధర్మం యొక్క 4 పాదాలని పాటించాలన్నమాట. దయతో ఉండాలి, తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, శౌచంతో ఉండాలి, క్లీన్గా ఉండాలి, అండ్ నిజాయితీగా ఉండాలి. ఈ 4 పాదాల్లో ఒక పాదం ఆల్రెడీ పోయిందని చెప్పుకున్నాం. రెండో పాదం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే తపస్సు అనమాట. ఇది మత్తు పదార్థాలు సేవిస్తే పోతుంది. ఇది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటాక్సికెంట్ తీసుకుంటే ఫస్ట్ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ పని చేయదు మనకి, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఎవరైనా తాగుడున్న వాళ్ళని చూడండి, తాగుబోతే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పడుకున్నారో, ఒంటి మీద బట్ట ఉందా లేదా అనే స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. అంటే మైండ్ కంప్లీట్గా ఆ మత్తు పదార్థం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మనసు ఇంద్రియ నిగ్రహం ఏంటంటే ఎస్పెషల్లీ మనస్సుని కంట్రోల్ చేయడం అన్నమాట. కంట్రోల్ చేయలేకపోతే ఈ పాదం కూడా బ్రేక్ అయిపోతుంది. ఓకే, 1 సెకండ్. ఎప్పుడన్నా ఈ మనం ఈ రేపులు మర్డర్లు అవి జరిగాయని చెప్పుకుంటాం కదా, ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగేది ఈ ఇంటాక్సికేషన్ మత్తులోనే జరుగుతాయి, మాదక ద్రవ్యాల మత్తులోనే జరుగుతాయి. నార్మల్ కాన్షియస్నెస్లో ఉన్నవాడు ఎవడు అంత ఘోరంగా చేయాలని అనుకోడు. ఈధర్ వాడు ముందే తీసుకుని ఉండాలి, ఆ ఆలోచనలు వస్తుంటాయి, ఆ తర్వాత దాని మీద యాక్ట్ చేస్తాడనమాట. ఇది తీసుకుంటే కానీ యాక్ట్ చేయలేదు. అంత క్రూరంగా చంపాలి, ఒకళ్ళని రేప్ చేసి చంపాలంటే వాడికి ఇలాంటి ఆలోచనలు రావాలంటే బికాస్ ఆఫ్ ఈ ఎఫెక్ట్లో ఉంటేనే, మత్తులో ఉంటే తప్ప వాడు అలాంటివి చేయలేడు అనమాట. అండ్ అవి చేసేది కూడా చీకట్లో జరుగుతాయి, రాత్రిపూట జరుగుతాయి. పొద్దున్న సూర్యుడు వచ్చిన తర్వాత, సూర్యోదయం అయిన తర్వాత ఎవడు ఇలాంటి రేపులు చేయడు. ఎందుకంటే తమోగుణంలోకి రావాలి. ఈ ఇంటాక్సికేషన్ అనేది తమోగుణాన్ని ఇంకా ప్రోత్సహిస్తుంది అనమాట. రాత్రిపూట జరుగుతాయి, చీకట్లో జరుగుతాయి అత్యాచారాలని. పగలు డే టైము సూర్యుడు ఉన్నప్పుడు ఎప్పుడు జరగవు అనమాట. సో ఇది అర్థం చేసుకోవాలంటే తమోగుణ కంట్రోల్లో జరిగి ఇవన్నీ ఏవైతే 4 పనుల కింద చెప్పాం, ఆ 4 తమోగుణం యొక్క లక్షణాలు అనమాట. ప్యూర్ తమోగుణం, మామూలుగా కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే శౌచం, క్లెన్లీనెస్. నా 3వ పాదం ఏంటంటే క్లెన్లీనెస్. ఈ జనరల్గా క్లెన్లీనెస్, శౌచం అంటే ఏమనుకుంటారంటే దేహాన్ని క్లీన్ చేసుకోవడం, బాడీని శుభ్రంగా తోముకుని స్నానం చేస్తే క్లీన్ అయిపోవని అనుకుంటారు. కానీ యాక్చువల్గా గ్రాస్ బాడీని క్లీన్ చేసుకుంటారు. స్నానం చేస్తే ఏంటంటే గ్రాస్ బాడీ క్లీన్ అవుతుంది. సటిల్ బాడీ, మైండ్ అనేది సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం, అది కూడా క్లీన్గా ఉండాలి. కేవలం పైన శరీరం క్లీన్గా ఉంటే సరిపోదు, లోపల శరీరం కూడా క్లీన్గా ఉండాలి. అంతఃశుద్ధి కూడా కావాలన్నమాట. ఇది ఎలా పోతుందంటే అక్రమ సంబంధాలలో పోతుంది, ఇలిసిట్ రిలేషన్షిప్స్. దాని మైండ్లో ఎంతసేపు వేరే ఆలోచనలు ఉంటాయి అనమాట, వేరే వాళ్ళ గురించి, వాళ్ళ మనసులో వాళ్ళతో గడిపిన ఇవన్నీ మైండ్లో అలా నడుస్తూ ఉంటాయి అనమాట. మనసు ఎక్కడ శుద్ధిగా ఉంటుంది ఇంకప్పుడు. సో అంత శౌచం అనేది పోతుంది అన్నమాట కంప్లీట్గా ఈ అడల్టరీ వల్ల. ఇంకా మనం ఇప్పుడు ఇవాళ రేపు మామూలుగా బాహ్య శుద్ధి కూడా చాలా మంది చేసుకోవట్లేదు. స్నానం కూడా చాలా మంది వీక్లీ వన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే సెంట్ స్ప్రే చేసుకుని డియోడ్రెంట్లు కొట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ స్నానం అంటే వీకెండ్ వర్క్ వాళ్ళకి. ఓకే, ఇంకా ఇంకా అంత శుద్ధి అనేది వాళ్ళకి దూరికి బాత్ అనమాట, మోడర్న్ శౌచం అనమాట ఇది. సో ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఏంటంటే మైండ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేస్తాయి. బాహ్యం శుద్ధిగా ఉండొచ్చు కానీ మనసు అంతా కంప్లీట్ కంటామినేట్ అయిపోతుంది అనమాట. దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏంటంటే అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదు. మామూలు యాక్చువల్గా ధర్మబద్ధంగా మ్యారేజ్ చేసుకోవాలి, అంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రాకుండా మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 4వది ఏంటంటే ట్రూత్ఫుల్నెస్, సత్యం. ఇదేంటంటే గ్యాంబ్లింగ్ వల్ల పోతుంది, జూదం వల్ల పోతుంది అనమాట. జూదం అంటేనే మోసం చేయడం, మోసం చెప్పితే వాడు జూదం ఆడలేడు అనమాట. సో జూదం ఇట్ సెల్ఫ్ ఇస్ మోసం. ఓకే, ఎక్కడ దీనిలో నిజాయితీ అనే ప్రశ్నే లేదనమాట. ఇంకా జూదం ఆడడంలో నిజాయితీ అనే ప్రశ్న లేదు. ఏ విధమైన బెట్టింగ్లు ఏమైనా కానివ్వండి, సెకండరీ మార్కెట్, షేర్స్లో పెట్టుబడి పెట్టాలి, ఏదైతే మైండ్కి యాంగ్జైటీని కలిగిస్తుందో, ఈ యొక్క అంటే కొంచెం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు రావాలని చూస్తాం కదా, చాలా ఫాస్ట్గా లాభాలు ఎక్కువ వచ్చేయాలని చూస్తారు. అవన్నీ కూడా జూదం కిందకి వస్తాయి. 10 రూపాయలు పెట్టి ₹1,00,00,000 రావాలి, లేకపోతే 10 రూపాయలు పెట్టి 2,00,000 రావాలి, ఇలా కోరుకున్నారు. అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఎందుకంటే మనసుని ఒక రకమైన యాజిటేషన్కి గురి చేస్తాయి అవన్నీ ఏదైతే ఇలా మనసుని అజిటేట్ చేస్తుందో, ఇలాంటి బెట్టింగ్స్ కానీ పెట్టుబడులు కానీ ఏవైతే మనసుని అజిటేట్ చేస్తాయో అవన్నీ కూడా గ్యాంబ్లింగ్ కిందకి వస్తాయి. అంటే కొద్ది పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలని చూడటం దేని కిందకి వస్తుంది. అంటే జనరల్గా అందరూ అనొచ్చు, ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇదంతా కొంచెం అలానే ఉంటుందండి. అఫ్కోర్స్ ఎస్,
కానీ మనం ఆలోచించుకోవాలన్నమాట. ఏది ఎలాంటివి పెట్టకూడదు, ఎలాంటివి పెట్టాలనేది ఐడియా రావాలన్నమాట. ఇప్పుడు క్యాసినోకి వెళ్ళి దాంట్లో కాయిన్స్ వేసి దాంట్లో ఆడతారు కదా గేమ్లు, అలాంటి వాటిని కంప్లీట్గా నిషేధం. కొంతమంది ప్రైమరీ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు అంటారు, పెట్టచ్చు. సెకండరీ మార్కెట్లో ఇంకా బెట్టింగ్ ఓకే, ఈ షేర్ మార్కెట్లో ప్రైస్ పడిపోతుంది, దీనిలో పెట్టండి, దానిలో పెట్టండి, ఇవన్నీ ఏంటంటే మనసుని ఎజిటేట్ చేస్తాయి. సో అవన్నీ నో. బేసిక్గా ఇవన్నీ ఏంటంటే జూదం కిందకే వస్తాయి అన్నమాట. ఇంకా యాక్చువల్ జూదం చెప్పక్కర్లేదు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ ధర్మం యొక్క పాదాలని మనంతట మనమే డిస్ట్రాయ్ చేసేలా చేస్తాయి అన్నమాట ఈ పనులన్నీ. అందుకని వీటిని అవాయిడ్ చేయాలి. ఎందుకు వీటన్నిటిని అధర్మం అని ఎందుకు అంటున్నాం అంటే దీనికి ఒక స్టోరీ చెప్తాం అన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే ఆ మహా మన మహాభారతం జరిగిన టైంలో అప్పుడు మహారాజ్ పరీక్షిత్ తెలుసు కదా అందరికీను. మహారాజ్ పరీక్షిత్ అభిమన్యుడి యొక్క కొడుకు అనమాట, అర్జునుడి యొక్క మనవడు అనమాట. పరీక్షిత్ మహారాజు ఈ భూమండలాన్ని పరిపాలించేటప్పుడు ఏంటంటే ఆయన ద్వాపర యుగం ఎండింగ్లో, ఆల్మోస్ట్ ద్వాపర యుగం చివరిలో ఆయన పరిపాలనలోకి వస్తాడు. అంటే ధర్మరాజు ఈ యుద్ధం అయిపోయిన తర్వాత, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలిన ఒకే ఒక వంశాంకురం ఎవరంటే పరీక్షిత్ మహారాజు అనమాట. ఉత్తర కడుపులో వస్తాడు కదా, ఆయనని చక్రవర్తి కింద పట్టాభిషేకం చేసేస్తారు. పట్టాభిషేకం చేసి ఆయనకి రాజ్యం అప్పగించి వీళ్ళంతా వానప్రస్థం వెళ్ళిపోతారు. పాండవులందరూ వానప్రస్థం వెళ్ళిపోతారు, ఇంక్లూడింగ్ ద్రౌపది. అప్పుడు పరీక్షిత్ మహారాజు పరిపాలించేటప్పుడు చాలా ఎంతో సుభిక్షంగా ఉంటుంది దేశం అంతా. ఆయన ఒక రోజున పర్యటనకి వెళ్తాడు, అంటే బయట రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఒకడు రాజులాగా వేషం వేసుకుని ఉంటాడు, నల్లగా ఉంటాడు, చాలా అసహ్యంగా ఉంటాడు చూడ్డానికి. రాజులాగా వేషం వేసుకుని ఉంటాడు, ఉండి అక్కడ ఒక ఆవుని కొడుతూ ఉంటాడు అనమాట. ఆవు ఆవు కాళ్ళు విరిగిపోయి ఉంటాయి, అయినా ఇంకా ఆ విరిగిపోయిన కాళ్ళ మీద ఇంకా కొడుతూ ఉంటాడు. ఇది చూస్తాడు పరీక్షిత్ మహారాజ్, చూసి కత్తి దూసి చంపేయడానికి వెళ్తాడు. నువ్వు ఎవరు అసలు, నువ్వు ఇలా ఉన్నావు, అసలు చూడ్డానికి రాజులాగా ఉన్నావు, ఏంటి నువ్వు చేసే పని ఏంటి, ఆవుని కొడతావా నువ్వు అని చెప్పి ఎదుర్కొంటాడు అనమాట. చంపేద్దామని కత్తి తీసేసరికి ఆ పర్టికులర్ పర్సన్ వచ్చి పరీక్షిత్ మహారాజ్ కాళ్ళ మీద పడిపోయి, నువ్వు నన్ను మహారాజా, నన్ను నువ్వే కాపాడాలి, ఎందుకంటే నేను కలిపురుషుణ్ణి అని చెప్పి చెప్తాడనమాట. నేను కలిపురుషుణ్ణి, నేను ఇది నా టైం, ఇంకా నీకు ద్వాపరయుగం అయిపోయింది, ఇంకా కలియుగం వచ్చేస్తుంది, నేను రావాలి ఇప్పుడు ఈ రాజ్యంలోకి, అందుకని నేను వచ్చాను, నా పని ఏంటంటే ఇదే పని నాది, నేను ధర్మాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడమే నా పని అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసరికి పరీక్షిత్ మహారాజ్కి కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు నా నా రాజ్యంలో అసలు ఉండడానికి వీలేదు, వెళ్ళిపో అంటాడు. నువ్వు అప్పుడు కలి అంటాడు, అలా కాదు నేను ఉండాలి, ఎందుకంటే ఇది నా టైం, ఇంకా ఇంకా మీ టైం అయిపోయింది, నా టైం వచ్చేసింది అని అంటాడు. అనేసరికి అప్పుడు ఇంకా పరీక్షిత్ మహారాజ్ ఆలోచించి, అయితే సరే నువ్వు రాజ్యంలోకి రాకు, నీకు 4 ప్లేసులు ఇస్తాను, అక్కడ పోయి ఉండు అంటాడు. ఏంటి ఆ 4 ప్లేసులు అంటే అప్పుడు ప్రభు నెక్స్ట్ శ్లోకం చూపించండి. అప్పుడు పరీక్షిత్ మహారాజు కలికి 4 ప్లేసులు అలౌ చేస్తాడనమాట. ఆ ప్లేసులు ఏంటంటే భాగవతంలో చెప్తారు ఇది. ఓకే, సూతవాచ అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ ద్యూతం పానం స్త్రియ సూన యత్ర అధర్మశ్చతుర్విధ. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. ట్రాన్స్లేషన్. నేను చెబుతాను మాతాజీ. చదవండి. గీతా Goswami said, Suta Goswami. Suta Goswami said, Maharaja Parikshit, thus being petitioned by the personality of Kali, gave him permission to reside in places where gambling, drinking, prostitution, and animal slaughter were performed. చూసారా, అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చెప్తాడనమాట, ఈ 4 ప్లేసులు అంటే ఈ అధర్మానికి, ఈ 4 అధర్మాలు అనమాట. ఈ ఎక్కడైతే ఈ 4 జరుగుతుంటాయి అంటే ఏంటవి, ద్యూతం పానం స్త్రియా సూన అని చెప్పాడు కదా. ద్యూతం అంటే గ్యాంబ్లింగ్ అనమాట, పానం అంటే డ్రింకింగ్ అంటే బార్లు, స్త్రియా అంటే ఏంటంటే ప్రాస్టిట్యూషన్ జరిగే చోట, అంటే అక్రమ సంబంధాలు. ఆ రోజుల్లో అక్రమ సంబంధాలు అంటే ఓన్లీ ప్రాస్టిట్యూషన్, బ్రోతల హౌస్లకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అన్ని చోట్ల అక్రమ సంబంధాలే ఉన్నాయనుకోండి. సూనహ అంటే ఏంటంటే యానిమల్ స్లాటర్, అంటే జంతు వధ జరిగే చోటు, వీటికి వెళ్ళి ఉండని చెప్పి పంపిస్తాడు. ఎందుకంటే ఈ 4 అధర్మాలు జరిగే చోటు అని చెప్పి చెప్తాడు అనమాట. ఇక్కడికి వెళ్ళి నువ్వు ఉండని చెప్పి చెప్తాడు. అంటే దానికి ఇంకా కంటిన్యూషన్ ఉంది, కంటిన్యూషన్ చెప్పమంటారా. ఈ 4 చోట్లకి కలి వెళ్ళడానికి ట్రై చేస్తాడనమాట.
ఎక్కడా కనిపించవు. ఆయన రాజ్యం మొత్తం తిరిగినా ఈ 4 ఎక్కడా జరుగుతూ ఉండవు అనమాట. ఎందుకంటే ఆయన మహారాజ్ పరీక్షిత్ టైంలో అంతా సుభిక్షంగా ఉంటుంది. అందరూ ధర్మవర్తనంతో ఉంటారనమాట. వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి రాజా ఇక్కడ నీ రాజ్యంలో ఈ 4 ఎక్కడా జరగట్లేదు. అంతా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఎక్కడ ఉండమంటావు చెప్పుకుంటాడు. అప్పుడు 4వ ప్లేస్ ఏమి ఇస్తాడంటే బంగారం ఎక్కడైతే స్టాక్ చేసి పెట్టుకుంటారో అక్కడికి వెళ్ళని చెప్తాడు అనమాట. అంటే బంగారం ఎక్కడ ఉంటే అక్కడ అంటే ఎక్కువ బంగారం స్టాక్ అయిపోయింది అనుకోండి అక్కడ కూడా కలహాలు వస్తాయి అనమాట. అంటే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అక్కడ కూడా కలిగి ఉంటాడు అనమాట. అంటే టూ మచ్ అక్వైర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కలి ఎంటర్ అవుతాడు. కలి ఎంటర్ అయితే కలి ఏంటంటే కలహకారణవుడు అనమాట. అంటే అక్కడ ఫైటింగ్స్ అవుతుంటాయి. ఫైటింగ్స్ కలి లక్షణాలు ఏంటంటే క్వారల్, హిపోక్రసీ. అంటే ఫైటింగ్స్ జరుగుతాయి, అట్ ద సేమ్ టైం హిపోక్రటిక్గా ఉంటారు అనమాట. మనసులో ఒక మాట బయటకు ఒక మాట ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎంత స్వార్థంతో ఉంటారు అనమాట. సో ఇవి లక్షణాలు అనమాట, కలియుగం యొక్క లక్షణాలు అనమాట. ఈ 4 ప్లేస్లు కలిపిచ్చి పంపిస్తాడు అనమాట. ఈ 4 లేకపోతే ఈ 5వ ప్లేస్ ఇక్కడ ఉండు అని చెప్పి పంపిస్తాడు. ఎందుకంటే ఇవి అధర్మాలు. అందుకని ధర్మాన్ని రక్షించాలంటే ఏంటంటే ఈ 4 పనులు మనం చేయకుండా ఉంటే కలి ఎఫెక్ట్ మన మీద ఉండదు. కలి ఎక్కడ ఉంటే అక్కడ కోరలు హిపోక్రసీ చెప్పుకున్నాం కదా. కలి ధర్మాన్ని చేయనీయకుండా అడ్డుపడుతుంటాడు. మన ధర్మం మనం చేయనీయకుండా కలి ఎప్పుడు అడ్డుపడుతుంటాడు. అందుకని కలి మనకి అడ్డుపడకూడదు అంటే ఏంటంటే ఆ కలి యొక్క ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే మనం భగవంతుడిని పట్టుకోవాలన్నమాట. భగవంతుడిని పట్టుకుంటే ఎప్పుడైతే భగవంతుడిని పట్టుకుంటామో కలి మనని ఏం చేయలేదన్నమాట. ఈవెన్ ద కలియుగంలో మనం కలితోనే ఉన్నా కూడా కలి మన మీద ప్రభావం చూపించలేదండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్పబోతున్నాను. అదేంటంటే మనం ఈ కర్మ గురించి చెప్పుకున్నాం కదా చాలా. కర్మ గురించి ఇంకా ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే అసలు కర్మ చేసిన తర్వాత రియాక్షన్స్ ఎలా వస్తాయి మనకనేది తెలుసుకోవాలంటే ఇంకొక స్లైడ్ పెట్టాను, అది చూద్దాం ఇవాళ. నెక్స్ట్ స్లైడ్ పెట్టినప్పుడు అదేనా నెక్స్ట్ స్లైడ్? ఇది అసలు మనం ఏదైనా చేస్తే ఒక పాపం ఏదైనా జరిగితే మనకి తెలియకుండా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, దాని యొక్క రియాక్షన్స్ ఎలా వస్తాయనేది ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదేంటంటే ఎందుకంటే ఒకసారి పని చేసేసిన తర్వాత దాని రియాక్షన్ అనేది మన చేతిలో ఉంటుంది. అది ఎలాంటిది వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో ఉంటుంది. అందుకని దాని గురించి నాలెడ్జ్ తెచ్చుకుంటే మనం ఏం చేయాలనేది ఆలోచించి చేస్తాం అనమాట. అందుకని ఈ స్లైడ్ పెట్టాం. ఈ పాపం యొక్క సైకిల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పాపం ఎందుకు జరుగుతుంది, తప్పు ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ అజ్ఞానం. దానికి కారణం ఏంటంటే రూట్ కాజ్ అజ్ఞానం అన్నమాట. తెలియకపోవడం వల్ల. ఇది తప్పు అనేది తెలియకపోవడం వల్ల తప్పు జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఈ భౌతిక ప్రపంచంలో సఫరింగ్ అంటే కష్టాలకి మూల కారణం అవిద్య అని చెప్తాడనమాట. అవిద్య అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా మందికి కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే ఏం పని చేయాలో ఏ పని చేయకూడదు తెలియకపోతే ఏదో ఒకటి చేస్తాం, మనకు తోచినట్టు చేస్తాం. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి తెలియకుండా కష్టాలు వచ్చేస్తుంటాయి. అప్పుడేమో కష్టాలు రాగానే నాకెందుకు ఇలా వచ్చింది అని అందరూ అంటారు. అందుకని తెలుసుకోండి ఫస్ట్ ఎందుకు వస్తాయి కష్టం అనేది ఫస్ట్ తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. ఓకే, రూట్ కాజ్ ఫస్ట్ ఈ సఫరింగ్కి కారణం ఏంటంటే అవిద్య. ఈ అవిద్యలో ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏది మంచి ఏది చెడు అని తెలియదు కదా. జనరల్గా చెడే ఎక్కువ మనని ఆకర్షిస్తుంది. ఎందుకంటే చెడుకి ఎప్పుడు ఆ గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనని చెడువే ఎక్కువ ప్రేరేపిస్తుంటుంది. మంచి చేయాలంటే ఏంటంటే మనం ఎఫర్ట్ పెట్టాలన్నమాట. మంచి చేయాలంటే చాలా శక్తి పెడితే కానీ మనం మంచి పని చేయలేం. చెడు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు బజార్కి వెళ్ళారనుకోండి, అక్కడ జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. మీకు ఏ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏమి తెలియదు, చేయాలి చేయకూడదు ఏం తెలియదు. అక్కడ సిగరెట్లు తాగుళ్ళు ఏవి కడితే అవన్నీ మార్కెట్లో ఎదురుకుండా కనిపిస్తుంటాయి. మీరు అక్కడికి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మీ కంటికి అన్ని ఎంతో అట్రాక్టివ్గా అన్నీ కనిపిస్తుంటాయి. మీకేమీ తెలియదు, అది చూడగానే అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతారు. అది తాగకూడదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎవరికైనా ఒక గ్లాస్ మంచి ఫ్రూట్ జ్యూస్ పక్కన ఇంకోటి ఏదైనా కూల్ డ్రింక్ పెట్టారనుకోండి, అందరూ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ కూల్ డ్రింక్ తీసుకుంటారు, అంతే కదా. సిమిలర్ ఇది కూడా అలాంటిది అనమాట. ఫస్ట్ ఎప్పుడు చెడుకి అట్రాక్ట్ అవుతారనమాట. ఈ అవిద్య వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనకి పాప బీజాలు పడతాయి అన్నమాట లోపల. పాప పనులు చేయాలంటే తెలియకుండానే తప్పు చేయడానికి మనకి ఒక రకమైన ఈ తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. దాన్ని బీజం అంటారు అనమాట. అవిద్య వల్ల బీజం వస్తుంది. బీజం అంటే పాప బీజాలు లోపల నాటుకుంటాయి అనమాట. బీజం అంటే ఇట్స్ లైక్ సీడ్స్ అనమాట. ఆ పాపం చెయ్యాలి అనే కోరికలు కలుగుతుంటాయి అనమాట. అది ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ కోరికలు వస్తుంటాయి.
ఇంటర్నెట్ ఆన్ చేసి చూస్తే ఏదైనా వీడియోలు చూస్తున్నాం అనుకోండి, సడన్గా అదేదో వీడియో మనం డిస్టర్బ్ చేసే వీడియో వస్తుంది. అది చూడగానే మనకు అలాంటి పని చేయాలని కోరిక కలుగుతుంది. వీడు చేశాడు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన కలుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనలో బీజాలు నాటుకుంటూ ఉంటాయి అన్నమాట లోపల. ఏదైనా మనకి లోపల ఒక డిజైర్ కలిగింది అంటే మనం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక క్షణం ఆలోచించాలనుకుంటే అది ఒక బీజ రూపంలో లోపలికి వెళ్తుంది అనమాట. తర్వాత ఆ బీజం తర్వాత యాక్షన్ రూపం వస్తుంది అనమాట. అంటే ఆ బీజం ద్వారా తర్వాత పాపం జరుగుతుంది అనమాట, చేయడం జరుగుతుంది పాపం. అంటే ఆ పని చేసేస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్తో ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ అవిద్య, తర్వాత బీజ రూపంలో లోపలికి వస్తుంది డిజైర్స్, తర్వాత అక్కడి నుంచి ఆ డిజైర్స్ యాక్షన్ రూపం దాలుస్తాయి, పని చేస్తాం అనమాట. పని చేయగానే ఏంటంటే 2 రకాల రియాక్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఏదైనా ఒక పని జరిగింది అంటే, ఎస్పెషల్లీ పాపం అనుకోండి, చెడు పని జరగంగానే 2 రియాక్షన్స్ వస్తాయి దాని నుంచి. ఒకటి ఏంటంటే అప్రారబ్ధం అంటారు అనమాట. అప్రారబ్ధం అంటే ఏంటంటే దాని యొక్క రియాక్షన్ ఇంకా మనకి ఎక్స్పీరియన్స్లోకి రాలేదు. అప్రారబ్ధం అంటే ఏంటంటే ఇంకా ఎక్స్పీరియన్స్లోకి రాని రియాక్షన్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం జనరేట్ అవుతుందంటే కూటం అని ఇంకొకటి జనరేట్ అవుతుంది అనమాట. పాపం చేయగానే ఫస్ట్ ఏదైనా ఒక పని చేయగానే దాని నుంచి ఫస్ట్ అప్రారబ్ధం, తర్వాత కూటం 2 జనరేట్ అవుతాయి అనమాట. కూటం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇందులో చూపిస్తా చూడండి, ఇది కూటం. సిన్ఫుల్ యాక్షన్ నుంచి అంటే పాపం నుంచి ఫస్ట్ జనరేట్ అయ్యేది ఏంటంటే అప్రారబ్ధం, అంటే దాని యొక్క అనుభవంలోకి రావాల్సిన రియాక్షను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కూటం. కూటం అంటే ఏంటంటే టెండెన్సీ టు డూ ద సేమ్ థింగ్ అనమాట. అంటే మళ్ళీ అదే పని చెయ్యాలని ఒక రకమైన కోరిక మళ్ళీ జనరేట్ అవుతుందన్నమాట లోపల. అంటే సిన్ఫుల్ ప్రొక్లివిటీ, దీన్ని నాకు తెలుగులో ఎలా చెప్పాలో తెలియట్లేదు. మళ్ళీ అలా చెయ్యాలని ఒక కోరిక కలుగుతుందన్నమాట లోపల, ఒక ఇష్టం కలుగుతుందన్నమాట దాని మీద. అండ్ ఈ అప్రారబ్ధం నుంచి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్రారబ్ధం. అంటే ఏదైతే ఫలితం ఏదైతే ఉంటుందో అది మనకి అనుభవంలోకి వస్తుంది తర్వాత. అనుభవంలోకి వచ్చినప్పుడు ఏంటంటే సఫరింగ్, కష్టాలు వస్తాయన్నమాట. ఓకే, అవిద్య బీజం, తర్వాత పాపం, తర్వాత అప్రారబ్ధం, అండ్ దెన్ కూటం, దెన్ మళ్ళీ ప్రారబ్ధం, సఫరింగ్. పాపం యొక్క సైకిల్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూటం దగ్గర ఏమవుతుందంటే మళ్ళీ కూటం దగ్గర వచ్చేసరికి సిన్ఫుల్ ప్రోక్లివిటీ అన్నాను కదా, టెండెన్సీ, మళ్ళీ అదే పని చేయాలని కోరిక కలుగుతుంది. దానివల్ల మళ్ళీ అదే పని చేయడానికి బీజం పడుతుంది, మళ్ళీ అదే పని చేస్తాం, మళ్ళీ రియాక్షన్ వస్తుంది, మళ్ళీ అప్రారబ్ధం, మళ్ళీ కూటం, మళ్ళీ. సో ఇది ఒక విషియస్ సైకిల్ అనమాట. ఈ సైకిల్ నుంచి బయటకు రావాలి మనం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ అప్పుడు సిగరెట్ కాల్చాడు. సిగరెట్ కాల్చాలని ఎవడో సిగరెట్ వాడేదో అడ్వర్టైజ్మెంట్ చూశాడు టీవీలో. వాడెవడో కూల్ అని చెప్పి ఒక సిగరెట్ తాగుతాడు వాడు. అమ్మాయిలందరూ పక్కన నుంచి ఉంటారు, ఒక అమ్మాయి భుజం మీద చేసి వాడు సిగరెట్ కాలుస్తాడు. కాల్చి దిస్ ఇస్ కూల్ అని ఆ సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. అది చూసిన వాడు ఎవరు చూస్తే వాళ్ళకి అనుకోండి, వాడికి మనసులో కోరిక కలుగుతుంది, అరే నేను కూడా ఇలా తాగితే ఎలా ఉంటుంది అనుకుంటాడు. దట్ ఈస్ వేర్ బీజం అనేది వస్తుంది అనమాట. లోపల బీజం పడుతుంది, తాగాలి, సిగరెట్ తాగాలనే బీజం స్టార్ట్ అవుతుంది. తాగితే అలా కూల్గా ఉంటాను కావచ్చు నేను అనుకుంటాడు. బీజం పడుతుంది, తర్వాత ఏంటి, మళ్ళీ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు అది పని రూపంలోకి వస్తుంది, యాక్షన్లోకి వచ్చేస్తుంది. తాగుతాడు, ఏదో ఓ రోజున ఒక సిగరెట్ తాగుతాడు. తాగంగానే ఏంటంటే రియాక్షన్ వస్తుంది. ఫస్ట్ అప్రారబ్ధం అంటే దాని తాలూకు రావాల్సిన, అంటే ఫ్యూచర్లో రావాల్సిన రియాక్షన్కి పడిపోతుంది అనమాట, అకౌంట్ పడిపోతుంది. ఇక్కడ ఎంట్రీ వస్తుంది ఇక్కడ. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ కూటం జనరేట్ అవుతుంది. కూటం అంటే మళ్ళీ తాగాలనే కోరిక జనరేట్ అవుతుంది ఇక్కడ, దాన్ని కూటం అంటారు అన్నమాట. మళ్ళీ తాగాలనే కోరిక జనరేట్ అయితే ఏమవుతుంది, మళ్ళీ బీజం పడుతుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ తాగుతాడు, మళ్ళీ అప్రారబ్ధం, మళ్ళీ కూటం, మళ్ళీ ఈ లూప్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్. దీనిని మీరు తాగుడికి అన్వయించుకోవచ్చు. ఫస్ట్ ఒక పెగ్గు తాగుతాడు, ఎక్కడో చూస్తాడు అడ్వర్టైజ్మెంట్, చూడంగానే వాడికి తాగాలని కోరిక, లేకపోతే ఎవరో తాగుతుంటే చూస్తాడు, వీడికి కోరిక కలుగుతుంది, బీజం. అందులో ఎప్పుడు తాగుతాడు, పాపం చేసినట్టు అంటే యాక్షన్ తీసుకున్నాడు, తర్వాత అక్కడి నుంచి రియాక్షన్ అన్మానిఫెస్ట్, తర్వాత కూటం, మళ్ళీ ఇలా. దీనికి మళ్ళీ రియాక్షన్ వస్తుంది ఇక్కడ, ఈ తాగిన దానికి రియాక్షన్ వస్తుంది ఫ్యూచర్లో, తర్వాత వస్తుంది అనమాట. ప్రారంభం కింద వస్తుంది, తర్వాత కష్టాలు వస్తాయి దానివల్ల. సో ఇలా సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకడెవడో బ్యాంకు దొంగతనం చేయాలనుకున్నాడు, వాడికి డబ్బులు కావాలి, వాడికి డబ్బులు లేవు. ఎలా డబ్బులు వస్తాయంటే ఎవడో అంటాడు బ్యాంక్కి కన్నమే డబ్బులు వస్తాయి అంటాడు. సో బ్యాంక్కి దొంగతనం చేస్తే డబ్బులు వస్తాయి అని వాడికి అర్థమవుతుంది. అది తప్పు అని వాడికి తెలియదు, డబ్బులు కావాలి, ఎలాగైనా కావాలనుకుంటాడు. ఇక్కడ అవిద్య అనమాట. ఇది తప్పు ఒప్పు అనేది తెలియదు. ఈవెన్ సిగరెట్ కాల్చడమైనా సరే, తాగడమైనా సరే, తప్పు ఒప్పు అని తెలియకపోవడం వల్ల ఏంటంటే ఈ అవిద్య వల్ల బీజం పడుతుంది లోపల. ఫస్ట్ వాడికి బ్యాంక్ దొంగతనం చేయడానికి బీజం పడింది లోపల. బీజం పడిన తర్వాత కొన్నాళ్ళు ఏదో ప్లాన్ వేస్తాడు, మొత్తానికి యాక్షన్ తీసుకుంటాడు. ఓ రోజు ఆన్ ఫైన్ డే వెళ్ళి బ్యాంక్కి కన్వేస్తాడు.
పాపం స్టార్ట్ అయింది. కారణం వేయగానే, ఎందుకంటే అందరి మనీని అక్రమంగా వాడే తీసుకోవాలనుకున్నాడు. ఎంతోమంది అమాయకులు దాచుకున్న డబ్బులన్నీ వాడు అక్కడే తీసుకోవాలనుకున్నాడు, తీసుకున్నాడు ఇక్కడ. తీసుకున్న తర్వాత ఏంటి, దానికి రియాక్షన్, వాడికి ఫ్యూచర్లో రియాక్షన్ కింద వాడికి ఒక అకౌంట్లో ఎంట్రీ పడింది అనమాట. ఒక ఫ్యూచర్ రియాక్షన్ వచ్చేసింది ఇక్కడ, ఆ ప్రారంభం. దాంతోపాటే సేమ్ టైం వాడికి కూటం జనరేట్ అవుతుంది. అంటే టెండెన్సీ, మళ్ళీ ఈసారి దొంగతనం చేస్తే ఇంకా జాగ్రత్తగా దొంగతనం చేయాలి, సరే ఇంకా పెద్ద బ్యాంకు దొంగతనం చేయాలని అనుకుంటాడు అనమాట. ఆ అనుకోవడమే కూటం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి బీజ రూపంలో పడుతుంది, ఆ కూటం కాస్త బీజ రూపంలోకి మారుతుంది. ఎలా చేయాలని ఆలోచిస్తుంటే బీజాలు పడతాయి, దాన్ని అక్కడి నుంచి మళ్ళీ యాక్షన్, మళ్ళీ అన్మానిఫెస్ట్. కానీ ఈ అన్మానిఫెస్ట్ నుంచి, అంటే ఈ అప్రారంధం నుంచి ప్రారంధం కూడా జనరేట్ అవుతుంది. ఎప్పుడో ఒక 1 ఫైన్ డే పోలీసు వచ్చి పట్టుకుంటారు, పట్టుకుని బాగా అని తన్ని జైల్లో పెడతారు. జైల్లో పెడితే సఫరింగ్. ఇవి చిన్న చిన్న వాటికి చెప్తున్నాను నేను, ఇంకా చాలా చాలా పెద్ద వాటిలు ఉన్నాయి. అన్నీ కూడా ఇదే సైకిల్. ఓకే, ఒకసారి రేప్ చేసిన వాడు మళ్ళీ చెయ్యాలి, ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి అని అనుకుంటాడు కూడా ఏం తెలియదు. చిన్న వాటి నుంచి మొదలుపెట్టి పెద్ద వాటి దాకా కూడా మనం ఇదే సైకిల్ని అన్వయించుకోవచ్చు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన లోపలికి డిజైర్ రాగానే అక్కడి నుంచి యాక్షన్కి దారి తీస్తుంది. అక్కడి నుంచి మనకి కర్మ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో చెక్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడ పెట్టాలన్నమాట. నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత అది కాకపోతే ఇక్కడ పెట్టాలి, కనీసం బీజ రూపంలోకి రానికుండా పెట్టాలన్నమాట. లోపల డిజైర్ ఏదైనా చూడగానే ఇది వస్తే బాగుంటుంది అనుకున్నా అంటే, మనకి భగవంతుడు ఎలాంటి వాడు అంటే, మన మనసులో ప్రతి జీవి హృదయంలోనూ ఉంటాడు. ప్రతి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు, ఫ్రీడమ్ టు డిజైర్. నీ కోరుకునే స్వాతంత్రం నీకు ఉంది. నీ కోరిక ఎలాంటిదైనా తీర్చడానికి ఆయన రెడీగా ఉంటాడు. నువ్వు చెడు చేయాలని కోరుకుంటే చెడు కోరిక తీరుస్తాడు, తర్వాత ఫలితం మనకి. ఓకే, ఆయన తీసుకోడు. ఆల్రెడీ ఆయన భగవద్గీతలో క్లారిఫై చేస్తాడు, నేనేమి ఎవరి పాప పుణ్యాలు నేనేం తీసుకోనని చెప్పాడు. ఓకే, మనం యాక్చువల్ భగవద్గీత సెషన్స్లోకి వచ్చేదా చూడండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎవరి పాప పుణ్యాలు ఆయన ఏం తీసుకోడు. ఇది మన డిజైర్ అని మనకు శాంక్షన్ చేస్తున్నాడు అంతే. ఆయన శాంక్షన్ చేయకుండా మనం గాలి కూడా పీల్చుకోలేము. సో శాంక్షన్ అయ్యింది అంటే మన యొక్క డిజైర్ని బట్టి శాంక్షన్ చేస్తాడు. సో మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చామంటే మన డిజైర్, అందుకనే మనకు ఆయన శాంక్షన్ చేశాడు. ఓకే, ఇదే సైకిల్. మనం ఆయన శాంక్షన్ చేసిన తర్వాత ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకంటే మనకు ఆయన ఇచ్చిన శాస్త్రం ఇచ్చాడు, పక్కనే మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఎందుకు వచ్చామో తెలుసుకోవడానికి మాన్యువల్ ఇచ్చాడు, భగవద్గీత ఇచ్చాడు. కానీ మనం చూడట్లేదు కాబట్టి మనకు అవిద్య, అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద రూట్ కాజ్. మనకి ప్రాబ్లం ఏంటంటే, మనకి ఒకసారి యాక్షన్ చేసేసిన తర్వాత దాని రియాక్షన్ మీద మనకి కంట్రోల్ లేదు. మనకి కంట్రోల్ అనేది మనం చేసే పని దగ్గరే. మనం ఎలా చెయ్యాలి అనేదానికి మనకు ఫ్రీడమ్ ఉంది, చేసిన తర్వాత ఫ్రీడమ్ లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవడో ఉన్నాడు, 10th ఫ్లోర్ నుంచి జంప్ చేసి చచ్చిపోవాలనుకున్నాడు. 10th ఫ్లోర్ నుంచి జంప్ చేయాలనుకున్నాడు, అనుకున్నాడు, డిజైర్ చచ్చిపోవాలి అనుకున్నాడు, 10th ఫ్లోర్ నుంచి జంప్ చేయాలి అనుకున్నాడు. అనుకున్న తర్వాత జంప్ చేసేసాడు. వాడు 8వ ఫ్లోర్ దగ్గర రాగానే వద్దు నేను ఐ డోంట్ వాంట్ జంప్ అనుకున్నాడు అనుకోండి, వాడు వెనక్కి రాగలుగుతాడా? రాలేడు. ఎందుకంటే యాక్షన్ తీసుకున్న తర్వాత ఇంక మన చేతుల్లో లేదు. ఏ యాక్షన్ అంతే, మన చేతుల్లో ఎంతవరకు ఎక్కడ దాకా ఉందంటే, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి పని చెయ్యాలి అన్న దాని దగ్గరే మనకి ఫ్రీడమ్. ఒక్కసారి చేసిన తర్వాత ఇంక కంప్లీట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అది. అందుకని జాగ్రత్త పైనే పడాలన్నమాట. మనం తీసుకోవడానికి ముందే జాగ్రత్త పడితే బెటర్, తర్వాత ఇంకొచ్చి రియాక్షన్స్ వచ్చినా మనం ఏం చేయడం అన్నమాట. ఓకే, ఇప్పుడు మీట్ ఈటింగ్ గురించి అన్నిటి గురించి చెప్పాం. జనరల్గా అందరూ స్ట్రగుల్ అయ్యేది మీట్ ఈటింగ్ దగ్గర, మిగతా అన్ని అందరికీ ఉంటాయి ఉండవు నాకు తెలియదు. మీట్ దగ్గర అందరూ స్ట్రగుల్ అవుతారు, చాలా మంది తింటూ ఉంటారు. ఇక్కడే స్ట్రగుల్ అనేది వస్తుంది అన్నమాట. మేము ఇక్కడ మానేసేయమని చెప్పట్లేదు ఎవరికి. మేము కూడా కృష్ణులాగా న్యూట్రల్, మానేయండి అని ఎవరికి చెప్పాం. మేమేం చెప్తామంటే, భగవంతుడి నామాలు జపించండి అని చెప్తాం, నామ జపం చేయండి అని చెప్తాం. మీట్ మానడం మేము ఎవరికి చెప్పం అసలు. ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఒకసారి మీరు నామజపం మొదలుపెట్టినలో చూడండి, భగవంతుడు మీతో ఎలా మాన్పిస్తాడో మీరే చూడండి. ఎందుకంటే మీరు ఈ ప్రోడక్ట్ బై చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదనమాట. మీకేమన్నా ఇలాంటి అలవాట్లు కనుకుంటే జస్ట్ ట్రై చాంటింగ్ ట్రై చేయండి, కృష్ణుడు మీ చేత ఎలా మాన్పిస్తాడో చూడండి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, గార్డెన్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదే. మనలో ఉండే ఈ సిన్ఫుల్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఎలా తీస్తాడనేది మీరే చూడండి. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏం మానక్కర్లే, జస్ట్ కంటిన్యూ, మీరు ఏం చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి, చాంటింగ్ చేయండి.
మీ ఎందుకంటే మెడిసిన్ తీసుకోవాలి కదా, చాంటింగ్ ఇస్ లైక్ మెడిసిన్ అనమాట. మీ చేసే పనులు కంటిన్యూ చేయండి, మెడిసిన్ తీసుకుంటూ ఉండండి. ఆ మెడిసిన్ ఎలా వర్క్ చేస్తుందో చూడండి. ఆ మెడిసిన్ అనేది కృష్ణుడు స్వయంగా చేసేది అన్నమాట. కృష్ణుడి నామం ఆయన వేరు కాదు. అభిన్నత్వం నామ నామినో అంటారు. కృష్ణుడు ఆయన నామం వేరు కాదు. ఆయన నామం జపిస్తున్నారంటే మీరు కృష్ణుని యు ఆర్ ఇన్వైటింగ్ అనమాట. మీరు మీ లైఫ్లో కృష్ణుని ఇన్వైట్ చేస్తున్నారు అనమాట నామం జపించడం అంటే. జపిస్తూ ఉండండి, చూడండి. మీరు చేసే పనులన్నీ కంటిన్యూ చేయండి, జపించండి, సిన్సియర్గా జపించండి, చూడండి ఎలా ఉంటుందో. ఓపెన్ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటారో చెప్పండి. ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసాం మేము. ఎవరైనా ఇప్పటిదాకా మీకు ఇలా చెప్పారా? మీరు తింటూ ఉండండి, నామం చేయండి అని ఎవరైనా చెప్పారా? అదనమాట. దిస్ ఇస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కృష్ణుడి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇదే దారి. చేయండి, చూడండి. మీలో ఉన్న ఆ టెండెన్సీ ఆయన ఎలా తీసేస్తాడో చూడండి. ఆయనకున్న శక్తి అదనమాట. మనకి తెలియకుండా మా ఇస్కాన్లో చాలా మంది స్టార్టింగ్ ఇలాగే స్టార్ట్ చేస్తారు. చాలా మంది మా ఓన్ ఫ్రెండ్స్ చాలా మంది మీట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జపం స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళకి మీట్ తినాలంటే వాళ్ళకి ఏంటో ఒక రకమైన ఎగట స్టార్ట్ అయిందిట. మళ్ళీ అసలు ఆ పేరు కూడా ఎత్తట్లేదు. కంప్లీట్గా మర్చిపోయారు అనమాట. లివింగ్ లైక్ లిటరల్గా సాత్విక్ లైఫ్ స్టైల్లోకి వచ్చారు. హార్మోనికల్ క్వాలిటీస్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. అంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్లో చూడండి మంత్రం అనేది. మేము మీకు ఇచ్చిన మంత్రం ఆషామాషి మంత్రం కాదు. మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది దానిలో పవర్ ఏంటో. ఓకే, ఇది మీట్ మానండి, వెజిటేరియన్ ఫుడ్ తినండి, మీకే అర్థమవుతుంది దీనిలో ఉన్న మహిమ ఏంటో. మానకపోయినా సరే ఫస్ట్ జపం చేస్తూ చూడండి, మీకే అర్థమవుతుంది. అది కృష్ణుడు ఏం చెప్తాడంటే భగవద్గీతలో నెక్స్ట్ శ్లోకం చూపించుంటుంది. ఏదన్నా సరే ఓకే, సో ఇదేంటంటే పద్మపురాణ శ్లోకం. ఇందాక చెప్పాను కదా, ఈ కూటం బీజం అన్నీ చెప్పాను కదా, ఈ సిన్ఫుల్ 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 లైఫ్ యొక్క సైకిల్ ఎలా ఉంటుందని చెప్పాను కదా. అందులో ఈ కూటం బీజం అన్నీ కూడా ఒకసారి భగవంతుడి నామం తీసుకున్నారంటే అన్ని పటాపంచలు అయిపోతాయని చెప్పేదే ఈ శ్లోకం. పద్మపురాణంలో చెప్తారు ఈ శ్లోకం. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయేత విష్ణు భక్తి రతాత్మనం. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. నేను చదువుతా మాతాజీ. యా. There are different stages of dormant reactions to sinful activities to be observed in a sinful life. Sinful reactions may be just waiting to take effect. Falon-mukha reactions may be still further dominant, kuta, or the reactions may be in a seed-like state, bija. In any case, all types of sinful reactions are vanished one after another if a person engages in the devotional service of Lord Vishnu. మీకు భగవంతుడి యొక్క శక్తిని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని ఉంటే కనుక ఆయన నామజపం తీసుకోండి. మీరే చూడండి, మన లోపల అందరూ అరిషడ్ వర్గాలు జయించాలంటారు కదా, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు జయించాలంటారు కదా. ఎలా జయించాలో ఎవరికి తెలియదు. ఎలా జయించాలంటే భగవంతుడి భక్తిలోకి వచ్చారంటే ఆటోమేటిక్గా ఆయనే తీసేస్తాడు వాటిని. మనమేం స్పెషల్గా ఇగో నా లోపల ఇంత కామం ఉంది, ఇంత క్రోధం ఉందని మనమేం తీయాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయన తీసేస్తాడు. అది ఆయన పవర్ అనమాట. భగవంతుడి భక్తికి ఉన్న శక్తి ఏంటంటే ఇదే. లోపల ఏవైతే అనర్థాలు ఉంటాయి, అరిషడ్ వర్గ రూపంలో ఏవైతే అనర్థాలు ఉంటాయో మన లోపల, ఈ సిన్ఫుల్ డిజైర్స్, ఈ పాపభూయిష్టమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమూలంగా తీసేస్తాడనమాట. మనమేమి ఎఫర్ట్ పెట్టగలం. మనం పెట్టే ఎఫర్ట్ ఎక్కడంటే ఆయన నామజపంలో పెడతాం. ఆ జపం చేయండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే నామం చేస్తుంటట భగవంతుడి నామం జపించడం మొదటికి ఆయన మన నాలుక మీద ఆయన తాండవం చేస్తుంటాడు వచ్చి. సో ఎందుకంటే కలి కన్నా పవర్ఫుల్ ఎవరంటే భగవంతుడు కదా. సో భగవంతుడిని కనుక ఇన్వైట్ చేసామంటే కలి ఎఫెక్ట్ మన మీద ఉండదు అనమాట. ఈవెన్ దో కలియుగంలో మొత్తం అంతా ఈ మాయలో ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ మన మీద ఎలా ఉండదంటే బికాస్ ఆఫ్ భగవంతుడి యొక్క పవర్ అనమాట. ఎందుకంటే హీఈస్ ద మాస్టర్ ఆఫ్ మాయ. ఆయనని మన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం మాయని జయించవచ్చు అనమాట. అదర్వైజ్ దెర్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇది సో భక్తి అనేది టేకప్ చేస్తే ఈ కూటము బీజము ఏదైతే సైకిల్ చెప్పానో సింపుల్ సైకిల్ అవంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. డైరెక్ట్గా రూట్ కాజ్ని అటాక్ చేస్తాడనమాట. రూట్ కాజ్ అవిద్యని అటాక్ చేస్తాడనమాట. ఫస్ట్ అవిద్య, అక్కడి నుంచి తీసేస్తాడు. ఇప్పుడు మీకు నాలెడ్జ్ వచ్చింది, ఇది చేయకూడదు ఇది చేయాలనే నాలెడ్జ్ వచ్చింది. సో ఇక్కడి నుంచి మీలో ఆలోచన స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తే మంచిదని మీకే అర్థమైంది కదా. సో భక్తి టేకప్ చేయండి. స్లోగా థింగ్స్ అన్నీ అలా మీకే క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంటాయి అనమాట. ఇదే ఈ నామమే
లోపల ఉన్న అనర్థాలను నాశనం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయనని మనకి ఆయన యొక్క సాక్షాత్కారం, ఆయన యొక్క సహచర్యం, ఎవ్రీథింగ్ ఈ నామమే తీసుకొస్తుంది అన్నమాట. అందుకనే ఇదే మహామంత్రం, తారక మంత్రం ఇదే మనం. కలియుగానికి హరినామ సంకీర్తనం ఒకటేనే చెప్పారు. కలౌ నాస్యేవ గతిరన్యథ. హరేర్నామ హరేర్నామైవ కేవలం. కలియుగంలో హరినామం ఒక్కటే అన్నిటినీ డిస్ట్రాయ్ చేయగలదు. అన్ని కలి లక్షణాలన్నింటినీ డిస్ట్రాయ్ చేయగలిగేది హరినామం మాత్రమే అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫుడ్ గురించి వచ్చింది కదా. మెయిన్ ఫుడ్ మనకి ఏంటంటే మెయిన్ సోర్స్ పాపాలను తీసుకొచ్చేది ఫుడ్ ఫస్ట్. ఆ ఫుడ్ దాని తర్వాత మన యొక్క ఆలోచనలు. ఈ ఫుడ్ని ఫస్ట్ అటాక్ ఎలా చేయాలంటే ఫుడ్ని భగవంతుడికి నివేదించడం ద్వారా మనం దాని ఎఫెక్ట్స్ నుంచి బయటపడచ్చు. ఆ ఫుడ్ మామూలుగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా పాపం వస్తుందని చెప్పారు. నాన్ వెజ్ తింటే పాపం ఎలా వస్తుందో వెజిటేరియన్ ఫుడ్ తిన్నా అంటే హింస కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవేమి మనని అవి రియాక్ట్ అవ్వవు. మనం మొక్కను కోస్తుంటే రియాక్ట్ అవ్వదు. అదే మీరు కోడిని పట్టుకోండి, అది రెక్కలు విదిలించి కొట్టి అరిచి నానాగోలా చేస్తుంది దాన్ని చంపాలంటే. అదే మొక్కను పీకండి, మొక్క ఏం అరవదు. అంటే హింస కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. అందుకే దాని కాన్షియస్నెస్ చాలా తక్కువ ఉంటుంది. మొక్కలకి ఏంటంటే అవి కూడా కాన్షియసే, కానీ వాటి కాన్షియస్నెస్ బయటికి ఎక్స్టర్నల్గా ఎక్స్ప్రెస్ చేయలేవు అనమాట. జంతువులు ఎక్స్ప్రెస్ చేస్తాయి, మనుషులు ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు తిడతారు పట్టుకుని, నోటికొచ్చినట్టు మాట్లాడతారు, తిడతారు, నువ్వు నన్ను పట్టుకుంటావు అది చేస్తావా అని వాళ్ళు అరుస్తారు. జంతువులు ఏదో వాటికి తోచిన భాషలో అరుస్తాయి, వాటి భాష మనకు అర్థం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాటి భాష మనకు అర్థం కాదని మాత్రం అది బాధ పట్టలేదని మాత్రం అనుకోకండి. వాటికి చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే వాటి దేహాన్ని ఇచ్చేస్తున్నాయంటే వాటి బాధపడకుండా ఇస్తాయా? ఓకే, ఇంకా చాలా చాలా ఉంది. నేను ఐ డోంట్ వాంట్ టు స్కేర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, దీని తర్వాత ఏంటంటే భగవంతుడికి ఆఫర్ చేసి ఫుడ్ని ఫస్ట్ ఫుడ్ తోటి అనుకున్నాం కదా. ఫుడ్ని భగవంతుడికి ఆఫర్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది అనమాట. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, 3rd చాప్టర్లో చెప్తారు చూడండి. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ట్రాన్స్లేషన్ చదవండి. ట్రాన్స్లేషన్ శాంతి గారు మీరు చదువుతారా? నేను చదువుతానండి. Work done as a sacrifice for Vishnu has to be performed, otherwise work causes bondage in this material world. Therefore, O son of Kunti, perform your prescribed duties for his satisfaction, and in that way you will always remain free from bondage. సో వర్క్ డన్ యాజ్ అ సాక్రిఫైస్ ఫర్ విష్ణు అంటే యజ్ఞార్థ కర్మ చేయమని చెప్తున్నాను అనమాట. సాక్రిఫైస్ అంటే మనం ఏదన్నా ఎంజాయ్ చేయకుండా వేరే వాళ్ళకి కనుక ఇచ్చామనుకోండి, మనం ఏదైనా తిందాం అనుకోండి, మనం వేరే వాళ్ళకి కష్ట పెట్టామనుకోండి, అది సాక్రిఫైస్ అవుతుంది. అదే మీరు భగవంతుడికి చేస్తే, మనం తినడానికి ముందు భగవంతుడికి ఇస్తే అది యజ్ఞం అవుతుంది. సో ఏ పని చేసినా ఫస్ట్ భగవంతుడికి చెందేలా కనుక మనం చేస్తే, భగవద్ అర్పణంగా కనుక ఏ పనైనా చేస్తే ఆ పని తాలూకు రియాక్షన్ మనకి రాదనమాట. కర్మ మనని బంధించదనమాట. అదర్వైజ్ అలా చేయకపోతే ఆ కర్మ మనని బంధిస్తుంది అని చెప్తున్నాను. యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర అంటే అదర్వైజ్ వర్క్ అనేది నీకు బంధనాన్ని కలిగిస్తుందని చెప్తున్నాను. ఏ పని చేసినా రియాక్షన్ వస్తుంది. ఏ చిన్న పని చేసినా రియాక్షన్ అనేది గ్యారంటీ అనమాట. అలా బంధించకుండా ఉండాలంటే అది భగవదర్పణంగా చేస్తే మనని బంధించదు అనమాట. సో భగవదర్పణంగా ఎలా చేయాలి అంటే భగవంతుడి నామాలు జపిస్తూ భగవంతుడికి నివేదించి మనం కనుక తింటే బేసిక్ లెవెల్లో మనం భగవదర్పణంగానే పనిచేస్తున్నట్లు లెక్క అనమాట. అన్నీ ఆయనవే, మనం జస్ట్ కేర్ టేకర్లా ఉంటున్నాం. కేర్ టేకర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు ఈవెన్ మన పిల్లల్ని మనం పెంచుతున్న, మన పిల్లల్ని పోషిస్తున్నా కూడా భగవంతుడి యొక్క చిల్డ్రన్ వాళ్ళంతా. మనం ఎలా భగవంతుడి చిల్డ్రన్, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క చిల్డ్రన్. సో మనం వాళ్ళని టేక్ కేర్ చేస్తున్నాం. మనం కేర్ టేకర్స్. మనమే జన్మించాం, వాళ్ళ మీద మనకు అంత హక్కు ఉందని మనం అనుకోకూడదు. మనం కేర్ టేకర్స్ మాత్రమే. ఓకే, సో కేర్ టేకర్స్ అంటే మనం ఈవెన్ వైఫ్, హస్బెండ్ అందరూ కూడా కేర్ టేకర్ లాగా. వాళ్ళతో రిలేషన్షిప్ కేర్ టేకర్ రిలేషన్షిప్. జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ అభిమానాలు చూపించాలి, జాగ్రత్తగా ఉండాలి అనమాట. ఇక మన మీద ఆధారపడి ఉన్నారు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో డీల్ చేయడానికి లేదు. సో అలా కనుక పని చేస్తే, మనం అలా కనుక ఈ భౌతిక ప్రపంచంలో కనుక జీవిస్తే తామరాకమే నీటి పొట్టిలా ఉంటాం అన్నమాట. లేకపోతే అదర్వైజ్ ఏంటంటే అది మనకి బాండేజ్ ఎక్కువైపోతుంది. లాస్ట్ మినిట్లో అంత అటాచ్మెంట్, దేహం వదలలేము, పట్టుకుని వేలాడుతూ ఉంటాం అనమాట. సో దేహం వదలడానికి ముందు ఈ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా వదిలేయాలి. అన్ని భగవంతుడివి. మనం జస్ట్ కేర్ టేకర్లు అనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వదిలేస్తాయి అనమాట. లేకపోతే అవే మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి తీసుకొస్తాయి.
ఈ మనకి ఎవరి మీద ఇష్టం ఉందండి మళ్ళీ వాళ్ళతో మళ్ళీ లైఫ్ని కలుపుతాడు, ఎక్కడో అక్కడ ఎలాగోలాగా తీసుకొస్తాడు వాళ్ళ దగ్గరికి. మోక్షం అంటే ఏంటంటే, మోక్షం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మోక్షం అంటే అన్ని ఇవన్నీ వదిలించుకోవడమే మోక్షం అంటే. ఈవెన్ డబ్బు మీద మోహం కూడా, డబ్బు మీద చాలా స్ట్రాంగ్ మోహం ఉంటుంది, దాన్ని వదిలించుకోవడం ఇంకా డిఫికల్ట్ అనమాట. మనం ఆయనకు వదిలేస్తే అన్ని ఆయన చూసుకుంటాడు అనమాట. అవి ఎలా వదిలించాలో ఆయనకు తెలుసు అనమాట. భగవంతుడు తలుచుకుంటే మన చేతుల్లో డబ్బులు తీసుకోవడానికి 2 క్షణాల పని. ఇది నాది అని మనం అనుకుని మనం కొంచెం గర్వం చూపించామంటే 2 క్షణాల్లో లాగేస్తాడు దాని పక్కకి. ఇప్పుడు చెప్పంటాడు. నెక్స్ట్ శ్లోకం చూపించండి ప్రభు. భగవద్ అర్పణంగా కర్మ ఎలా చేయాలంటే కృష్ణుడు ఏం చెప్పాడు చూడండి, భగవద్గీతలో చెప్పాడు 9.27లో. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం. Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform, do that, O son of Kunti, as an offering to me. చివరికి స్నానం చేసినా సరే భగవదర్పణంగా చేయడం ఎలాగంటే, భగవంతుడి మనం ఆయనకి పూజ చెయ్యాలి అంటే నా దేహం క్లీన్గా ఉండాలనే భావంతో కనుక చేస్తే, ఆఫీస్లో వాళ్ళకి నేను అందంగా కనిపించాలనే భావన, లేకపోతే బయట వాళ్ళకి నేను అందంగా కనిపించాలనే భావంతో మనం స్నానం చేస్తున్నామా, లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్తాను నేను పవిత్రంగా ఉండాలనే భావంతో స్నానం చేస్తున్నాం, అది మ్యాటర్ అనమాట. ఎవరికైనా దానం చేస్తుంటే ఇది భగవంతుడు నాకు ఇచ్చింది, నేను దీన్ని ఇంకొకరికి ఇస్తున్నాను, ఆయన సేవలో ఇంకొకరికి ఇస్తున్నాను అనుకుంటే అది కూడా భగవదార్పణ. ఏ పని చేసినా ఈ భావంతో కనుక చేస్తే, ఆయన యొక్క సేవకుని నేను, ఈ పని నన్ను ఆయన చేయమని ఆజ్ఞాపించాడు అన్నట్టుగా అదే భావంతో చేస్తే కనుక అన్నీ ఆయనకి చెందుతాయి అన్నమాట. సో భగవదర్పణ భావం అంటే ఇది. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కంటే, మీరు ఏం ఇవ్వాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఏం తీసుకోవాలన్నా అన్నీ ఆయన చేయిస్తున్నట్టుగా భావించి కనుక చేస్తే ఎవ్రీథింగ్ భగవదర్పణ. అందుకే చాంటింగ్ చేస్తూ ఉంటే ఏంటంటే భగవంతుడి ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే నా నామాలు జపించని చెప్పాడు. 9th చాప్టర్లో వస్తుంది. నేను మా యాక్చువల్ చాప్టర్ సమరీ చెప్పినప్పుడు చెప్తాను అది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియసమే అని చెప్పారు. నా భక్తుడిక నా నామాలు చెప్పించు సతతం కీర్తయంతో మా, ఇవన్నీ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. మనం భగవంతుడి అర్పణంగా పనిచేయాలంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. ఆయన చెప్పాడు నా నామాలు చెప్పాడు, సతతం కీర్తయంతో మా యదం తశ్చ దృఢవ్రత అని చెప్పాడు. అంటే ఆ నామం చెప్పించమని ఆయనే చెప్పాడు. సో బేసిక్ లెవెల్లో భగవద్ అర్పణ అంటే ఏంటంటే ఫస్ట్ ముందు అని చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించండి, ఆయనకు అర్పించి తినండి అని చెప్పాడు. నెక్స్ట్ శ్లోకం చూపించండి ప్రభు. నాకు అర్పించు, నేను తింటానని చెప్తున్నాడు ఆయన. నువ్వు నీ ఫుడ్ని నాకు ముందు పెట్టు, నేను తింటా అని చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయత్నాత్మ. అశ్నామి ఏంటంటే తీసుకుంటాను నేను అని చెప్తున్నాడు. నువ్వు కనుక భక్తితో నాకు పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయం అంటే వాటర్, నీళ్ళైనా ఇస్తే నేను వాటిని తీసుకుంటా అని చెప్తున్నాను. కండిషన్ ఏంటి? భక్తితో ఇవ్వాలి. ఎందుకంటే ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 ఆయనే ఇచ్చాడు. నీళ్లు, వాటరు, ఈ చెట్లు, పళ్ళు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవి, మనమేం సృష్టించలేదు వాటిని. ఆయన ఇచ్చినవి తిరిగి ఆయనకి ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు. భక్తితో ఇవ్వమని చెప్తున్నాడు, అంటే ప్రేమగా ఇవ్వాలన్నమాట. నువ్వు నాకు అది, నేను నీకు ఇది ఇస్తా కాదు. బిజినెస్ డీల్స్ కాదు భగవంతుడితోటి. మీ భగవంతుడిని సేవించడం మన యొక్క డ్యూటీ. మనకు ధర్మం, భగవంతుడి పట్ల కూడా మనకి ధర్మం ఉంది. మనకి గృహస్థ ధర్మాలే కాదు, భగవద్ ధర్మం ఉంది. మనం భగవంతుడిని సేవించాలి, భక్తితో సేవించను అని చెప్తున్నాడు. భగవంతుడికి కావాల్సిన భక్తి అంతే. మీరు అదే ఇతర దేవతలను ఆరాధించాలంటే చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ రూల్స్తో సంబంధం లేదు దానికి. నువ్వు భక్తితో నాకు జస్ట్ ఒక పండు అక్కడ పెట్టు, లేకపోతే ఒక చిన్న నీళ్లు, ఎవరైనా ఇవ్వగలుగుతారు. చివరికి రోడ్డు మీద అడుక్కునే ముష్టాడు కూడా ఈ పని చేయగలుగుతాడు. చిన్న నీటి చుక్క ఇవ్వలేడు ఆయనకి. అంటే అంత గ్రౌండ్ లెవెల్లో చెప్పాడనమాట. భగవంతుడి ఆరాధన అంత బేసిక్, అందరూ యాక్సెస్ చేయగలుగుతారు. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి, రూల్స్ ఏం లేవు, అందరూ చేయొచ్చు. అందరికీ అందుబాటులో ఇచ్చాడు ఆయన. కానీ అందరికీ ఏంటంటే కాంప్లికేషన్స్ కావాలి. ఆ కాంప్లికేషన్ తోటి మనం డిఫరెంట్ ఆరాధనలు చేపడుతున్నాం. ఎందుకంటే డిజైర్స్ ఉన్నాయి. ఆ పలానా దేవుడిని ఆరాధిస్తే మనకి బాగా మన బెనిఫిట్ వస్తుందని చెప్తే మనకి బెనిఫిట్ ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఎందుకు వెళ్తాం? మన కోరికలు తీరుతాయంటేనే కదా వెళ్తాం. ఈయన కోరికలతో సంబంధం లేదు. నువ్వు నాకు భక్తితో ఇయ్యి, నీకేం కావాలో నేను ఇస్తా అంటాడు. యోగక్షేమం మహామేహం అది. మనం భక్తితో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏ పత్రమో, పుష్పం ఏదైనా పెట్టామంటే హ్యాపీ. ఈయన భావగ్రాహి, భగవంతుడు భావగ్రాహి జనార్దన్ అంటారు. కానీ ఇతర దేవత ఆరాధనలు ఏంటంటే వాళ్ళు భావగ్రాహి కాదు. రూల్స్, రెగ్యులేషన్స్ ప్రాపర్గా పాటించారా లేదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలి. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ సరిగ్గా పాటిస్తేనే అక్కడ పని జరుగుతుంది, లేకపోతే జరగదు.
ఈయనకి దాంతో సంబంధం లేదు. సో ఇది చాలా సింపుల్ అనమాట. గాడ్ ఈజ్ వెరీ సింపుల్. మనం కాంప్లికేట్ చేసుకుంటాం లైఫ్ని. ఈయన ఈజీగా దొరుకుతాడు. సో అది అర్థం చేసుకోండి. సో భగవంతుడు ఈజీగా అవైలబుల్, అందరికీ ఎంతో క్లోజ్గా ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. సర్వసచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అని చెప్పాడు. ప్రతి జీవి హృదయంలో ఉంటాడు. ఎంత క్లోజ్గా ఇంకెవరు ఉండరు. భగవంతుడు అంత క్లోజ్గా ఎవరు ఉండరు. ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఆకాశంలో ఉన్నాడు, ఇంకొకటి ఎక్కడో ఉన్నాడు అని అనుకోకండి. దేవుడు మీలోనే ఉన్నాడు. అందరిలోనూ దేవుడు ఉన్నాడు. కానీ అందరు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మనం దేవుడు కాదు, మనం ఆయన యొక్క అంశలం. ఆయన మనలో ఉన్నాడు, ఆయన సెపరేట్గా ఉన్నాడు, మనం సెపరేట్గా ఉన్నాం. మన ఇద్దరం ఒకటి కాదు. నేను గాడు ఒకటే అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. మనమే గాడ్ ఎప్పుడు కాదు. మనం గాడ్ అయితే మనకు తలనొప్పి వచ్చా మనం తగ్గించుకోలేకపోతున్నాం. మనం ఇంకెక్కడ గాడున్నాం. ఓకే. సో అందుకని గాడ్ని హ్యూమన్ ఎప్పుడు ఈక్వేట్ చేసుకోకూడదు. ఆయన సుప్రీం పొజిషన్ ఆయనది ఎప్పుడు ఉంటుంది. మన మీద ఉన్న ప్రేమతోటి మనలో ఉండి మనని నడిపిస్తున్నాడు. మనకి కాకపోతే అంటే అజ్ఞానంతో తెలుసుకోలేక పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతున్నాం. మనం ఏం కోరుకోవాలి, ఆయనే కావాలని కోరుకుంటే ఆయన రెడీగా ఉంటాడు ఆయన నన్ను ఇచ్చేసుకోవడానికి. ఇది భక్తికి ఉన్న మహిమ అనమాట. ఓకే. అందరూ నేను చెప్పిన చాంటింగ్ని మాత్రం డోంట్ టేక్ ఇట్ లైట్లీ. అదే మిమ్మల్ని భగవంతుడి దగ్గర చేర్చే సాధనం కలిగలం. ఓకే, దర్ ఇస్ నో అదర్ వే. ఓకే, హరే కృష్ణ. ఇవాళ క్లాస్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీక్ క్లాస్లో కాల గురించి చెప్తాను. నెక్స్ట్ వీక్ కాదు, నెక్స్ట్ 2 weeks బ్రేక్ అని చెప్పాను కదా ఆల్రెడీ. నెక్స్ట్ వీక్, ఆ తర్వాత వీక్ బ్రేక్. మళ్ళీ 11th January అనుకుంటా క్లాస్ ఉంటుంది. అప్పటిదాకా మీకు ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఏదైతే నామజపం చెప్పాను, నేను ఒకసారి మీకు చూపిస్తాను. 1 second, జస్ట్ గివ్ మీ 1 second టైం. నేను ఇంకొకసారి చూపిస్తాను నామజపం ఎలా చేయాలో. ఒక్క నిమిషం, లెట్ మీ గెట్ మై చాంటింగ్ బీట్స్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఓకే, ఇది మాల. ఇక మీకు 2 weeks ఏంటంటే ఒకసారి ఫస్ట్ ట్రై చేయండి దీన్ని. ఈ 2 వారాల్లో రెగ్యులరైజ్ చేసుకోవడానికి అట్లీస్ట్ రోజుకి ఒక్క రౌండ్ అయినా చేయడానికి ట్రై చేయండి. ఈ ఒక్క రౌండ్ మిమ్మల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో మీరే చూడండి. ఓకే, ఇది హెడ్ బీడ్ అంటారు. దీని మీద చాంటింగ్ చేయము. ఇది హెడ్ బీడ్. దీని తర్వాత వచ్చే బీడ్ మీద ఈ వేలు, మన చూపుడు వేలు కాదు, చూపుడు వేలు అహంకారాన్ని సూచిస్తుంది. మనం ఎవరిలోనా తప్పు వెతకాలంటే ఫస్ట్ చూపుడు వేలు చూపిస్తాం కదా, చూపుడు వేలుతో చేయరు. ఈ మిడిల్ వేల్ని మీద ఈ బీడ్ ఒకటి ఫస్ట్ ఇలా పెట్టుకుని, ఈ హెడ్ బీడ్ తర్వాత బీడ్ తోటి పెట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న తర్వాత నెక్స్ట్ బీడ్ మీదకి వెళ్ళాలి. ఇలా మన వైపుకి లాక్కోవాలి మరి బీడ్. మళ్ళీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ నెక్స్ట్ బీడ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ బీడ్. అలా మీరు ఈ బీడ్స్ అన్నీ అంటే 108 ఉంటాయి కరెక్ట్గా, అన్నీ చేసి ఈ చివరి దాకా వచ్చిన తర్వాత ఈ హెడ్ బీడ్ దగ్గర ఆపేస్తారు. మళ్ళీ ఈ హెడ్ బీడ్కి ముందు బీడ్ దగ్గర ఆపేస్తారు. మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలంటే కనుక ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ ఈ బీడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ముందు దీన్ని జంప్ చేసి వెళ్ళాం మళ్ళీ ఇక్కడ నుంచి. లేదా మళ్ళీ చేతుల నుంచి బీడ్ తీసి మళ్ళీ చేసి స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్వేస్ ఇది వదిలేయాలి, తర్వాత బీడ్ నుంచి మొదలు పెట్టాలి. ఈ నామజపం ట్రై చేయండి మీరు. ఈ 2 వారాలు మీకు ఇది ఎక్సర్సైజ్. అండ్ ఇప్పటిదాకా చెప్పినవి ఈ 4 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈశ్వర, జీవ, ప్రకృతి, కర్మ చెప్పాను, కాల చెప్పలేదు. ఈ 4 ఒకసారి రివైజ్ చేసుకోండి. వీలైతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్ని రాసి పెట్టుకోండి. నేను వాట్సాప్లో అప్పుడప్పుడు చూసుకుంటుంటాను. వాట్సాప్ చూసుకున్నప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా పెడితే నేను దానికి ఆన్సర్ చేస్తాను. డౌట్స్ ఉంటే ఈలోపు ఈ 2 వారాల్లో క్లారిఫై చేసుకోండి. ఓకే, అందరికీ హ్యాపీ హాలిడేస్. హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటారంటే ఐల్ బి హియర్. ఓకే, లాస్ట్ మినిట్, మనిషి జీవితంలో లాస్ట్ మినిట్ అనేది అంటే దేహం వదిలేసే ముందు టైం ఏదైతే ఉంటుందో చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే అంతకాలేచ అనేది అంటే అంతే నారాయణ స్మృతి అని చెప్తారు. లాస్ట్ మినిట్లో మనం ఏదైతే తలుచుకుంటామో అది మనకి నెక్స్ట్ జన్మలో ఇవ్వడానికి భగవంతుడు రెడీ అవుతాడనమాట. యం వాపి స్మరణ్ భావం త్యజత్ అంతే కళేవరం తమేవ ఇది కౌంతేయ సదా తద్ భావభావిత అని చెప్పాడు. అంటే లాస్ట్ మినిట్లో నువ్వు ఏదైతే తలుచుకుంటావో నేను నీకు అది ఇస్తాను అని చెప్తాడు.
అంతకు ముందు శ్లోకాలు ఏం చెప్తారంటే అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యా ప్రయాతి సమద్భావం యాతినాథ్ అత్ర సంశయ అంటాడు. అంటే అంతకాలేచ మామేవ అంటే ఏంటంటే అంత్యకాలంలో ఎవరైతే నన్ను మాత్రమే స్మరిస్తారో వాడు నా దగ్గరికి వస్తాడని చెప్తాడు. లాస్ట్ మినిట్, అందుకనే లాస్ట్ మినిట్లో భగవంతుడి నారాయణ నారాయణ అని చెప్పి ఎందుకు చెప్తారంటే ఇదే రీజన్. లాస్ట్ మినిట్లో మనం భగవంతుడిని తలుచుకోవాలి అంటే మన కాన్షియస్నెస్, లైఫ్ అంతా మన కాన్షియస్నెస్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ లాస్ట్ మినిట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఎందుకంటే వెళ్ళిపోతున్నాము అనేసరికి ఒక రకమైన భయం వస్తుంది, మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, అల్లకల్లోలంగా ఉంటుంది, ఏం ఏం ఆలోచన రావాలో తెలియదు. ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఎంతసేపు మనకి ఎక్కడైతే మన మనస్సు ఏదైతే సాధించలేకపోయామని అనుకుంటామో, లేకపోతే మనకి అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుందో అదే స్మరిస్తారు. ఆ లాస్ట్ మినిట్లో ఎక్కడైతే స్మరిస్తామో, ఏదైతే మన మనసులోకి వస్తుందో అది భగవంతుడు ఫోటో తీసుకుని నెక్స్ట్ లైఫ్లో అది ఇస్తాడనమాట. ఆ టైంలో ఏం తలుచుకున్నాం అనేది ఎవరికి ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుందో ఎలా తెలుస్తుంది మనకి? అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ ఇండివిజువల్ అనమాట. ప్రతి వాళ్ళు ఈ భగవంతుడిని లాస్ట్ మినిట్లో తలుచుకోవడం కోసం లైఫ్ అంతా సాధన చేయాలి. సాధన చేయకుండా అది రాదు, అంత ఈజీ కాదు అది. ఎందుకంటే మాయ కమ్మేస్తూ ఉంటుంది అనమాట మనకి ఎప్పుడు మన లాస్ట్ మినిట్ ఎప్పుడు మనకు తెలియదు కదా, మాయ కమ్మేస్తూ ఉంటుంది. అందుకని లాస్ట్ మినిట్లో మనకి ఎప్పుడు మనకి ఏం కావాలి, మనకి మెటీరియల్ డిజైర్సే గుర్తొస్తాయి అనమాట. డబ్బు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే పిల్లలు, ఇవే గుర్తొస్తుంటాయి. అటాచ్మెంట్స్ ఎక్కడుంటే అవే గుర్తొస్తాయి అన్నమాట. అందుకని లైఫ్ అంతా సాధన దేనికి చేస్తామంటే అటాచ్మెంట్ భగవంతుడి మీదకి వెళ్ళడం కోసం సాధన అనమాట. ఈ నామజపం ఆ అటాచ్మెంట్ని కలగజేస్తుంది మనకి. అండ్ ఇంకొక మీరు అడిగిన ప్రశ్నకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే నామం జపిస్తారో, అట్లీస్ట్ ఈవెన్ 1 టైం అయినా సరే నామం ఎవరైతే సరిగ్గా జపిస్తారో, భక్తితో జపిస్తారో వాళ్ళకి నెక్స్ట్ లైఫ్లో అట్లీస్ట్ హ్యూమన్ లైఫ్ గ్యారంటీ అని చెప్పి చెప్తాడు భగవంతుడు. అది మీకు చాప్టర్ నెంబర్ ఏంటి, సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో 40వ శ్లోకంలో వస్తుంది అనమాట. ఏంటంటే నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమపి యస్య ధర్మస్య త్రయతే మహతో భయాత్ అంటాడు. దాని అర్థం ఏంటంటే నేహ విక్రమ నాశోస్తి అంటే ఏంటంటే ఈ ఈ ఏదైతే నువ్వు ఈ భక్తిలో ఏదైతే సాధన చేస్తావో, కొంచెం చేసినా సరే స్వల్పమపియస్య ధర్మస్య అని చెప్తాడు. అంటే కొద్ది మాత్రం నువ్వు చేసినా సరే భక్తి, అది త్రాయతే మహతో భయాత్, అది నిన్ను ఎంత డేంజర్ నుంచి కాపాడుతుంది అని చెప్పి చెప్తాడనమాట. ఎంతో డేంజర్. ఆ డేంజర్ ఏంటంటే మనిషి దేహం నుంచి జంతు దేహంలోకి వెళ్లకుండా ఆపుతుంది అనమాట. ఏదైతే మనం భక్తి చేస్తామో అది మనని జంతు జన్మల్లోకి వెళ్ళనీయకుండా కాపాడుతుంది. అట్లీస్ట్ మనకి ఈ లైఫ్లో మనకి మోక్షం రాకపోయినా కూడా భగవన్ నామం జపించడం మొదలైతే అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్ హ్యూమన్ లైఫ్ గ్యారంటీ. అంతే. హ్యాపీ. థ్యాంక్ యూ మాతాజీ, అంటే మంచిగా క్లారిఫై చేస్తారు. ఇంకోటి, ఇప్పుడు జంతువు జన్మ వాళ్ళకి మోక్షం ఉంటుందా? ఓకే, జంతు జన్మల నుంచి డైరెక్ట్ మోక్షం ఉండదు. చాలా రేర్ కేసెస్ తప్ప జంతు జన్మల నుంచి డైరెక్ట్ మోక్షం ఉండదు. మనిషి జన్మ ఈజ్ ద ప్లాట్ఫామ్ అనమాట. మనిషి దేహంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీ మోక్ష సాధన అనేది స్టార్ట్ అవుతుంది. జంతు దేహాల నుంచి డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిపోదు. చెప్పాను కదా, రేర్ కేసెస్ ఉంటాయి, అవి ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఆ రేర్ కేసెస్ ఏంటనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. సో జంతు జన్మకి మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందా, ఇంక ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా Oh. ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది. జంతువు అనేది ఏంటంటే జంతు దేహంలోంచి జంతువు ఆ దేహం వదిలేసేటప్పుడు నెక్స్ట్ ఏం దేహం అనేది డిసైడ్ అయిపోతుంది. ఆటో పైలట్ మోడ్లో ఆ దేహంలోకి వెళ్ళిపోతుంది అంతే. సమ్టైమ్స్ అది మనిషి దేహం కూడా కావచ్చు, ఎందుకంటే జంతు దేహంలో కర్మ అయిపోతే మళ్ళీ మనిషి దేహంలోకి రావాల్సిందే. ఇక్కడి నుంచి భౌతిక జగత్తులోంచి బయటికి వెళ్ళాలంటే హ్యూమన్ బాడీలోకి రావాల్సిందే. ఈ బాడీలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మోక్ష సాధన అనేది స్టార్ట్ అవుతుంది. పై లోకాల్లో ఏంటంటే దేవీ దేవతల లోకాలు ఏంటంటే వాళ్ళు హ్యూమన్ బాడీలో కొంతమంది దేవీ దేవతలు కొంచెం వేరే క్యాడర్స్లో ఉన్న దేవీ దేవతలు ఏంటంటే ఈ మళ్ళీ భౌతిక జగత్తులోకి వచ్చి మళ్ళీ అర్త్లీ ప్లానెట్లోకి వచ్చి వాళ్ళు మనిషి దేహం తీసుకుని వాళ్ళు మళ్ళీ సాధన చేసి పైకి వెళ్తారు, మోక్షం తీసుకుంటారు అన్నమాట. ఇంకా కొంతమంది చాలా సిద్ధులు వాళ్ళందరూ ఏంటంటే పై లోకాల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ వెనక్కి అర్త్లీ ప్లానెట్స్ మీదకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు అక్కడి నుంచి పై లోకాలకు ఇంకా ఊర్ధ్వ లోకాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అనమాట. అంటే ఇది నేను రికార్డింగ్ ఆన్ చేశాను అని అందరికీ తెలియాలని చెప్తున్నాను. ఎందుకంటే ఊర్ధ్వ లోకాల్లో వాళ్ళు కొంతమంది ఏంటంటే మళ్ళీ హ్యూమన్ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సిద్ధులు వాళ్ళందరూ ఏంటంటే పై లోకాల్లోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మలోకంలో వాళ్ళు యాక్చువల్గా బ్రహ్మలోకంలో వెయిట్ చేస్తారు. బ్రహ్మదేవుడి డెత్ దాకా వెయిట్ చేసి బ్రహ్మదేవుడితో పాటు వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు వెనక్కి భగవంతుడి దగ్గరికి. అంత టైం వెయిట్ చేయాలి వాళ్ళు. బట్ వాళ్ళ కాన్షియస్నెస్ వేరేగా ఉంటుంది. వాళ్ళేం ఖాళీగా కూర్చోరు కాబట్టి దే ఆర్ హ్యాపీ. మిగతా ఈ అర్త్లీ ప్లానెట్స్లో వాళ్ళు అంటే
అందరూ జనరల్ రూల్ ఏంటంటే హ్యూమన్ ఫామ్ నుంచే మోక్షానికి వెళ్తారు, అర్త్లీ ప్లానెట్స్ నుంచే మోక్షానికి వెళ్తారు. పైలోకాల్లో ఆల్రెడీ పైలోకాలకు వెళ్ళిపోయి పైలోకాల్లో పైలోకాలు మహర్లోక, జనంలోక, తపోలోక ఆ లోకాల్లో ఉన్నాడంటే బ్రహ్మదేవుడి లోకానికి వెళ్ళి అక్కడి నుంచి మోక్షానికి వెళ్తారు వాళ్ళు, ఇక్కడికి మళ్ళీ వెనక్కి రారనమాట. చాలామంది దేవీ దేవతలు కూడా కిందకు వచ్చి మళ్ళీ హ్యూమన్ ఫామ్లోకి వచ్చి మళ్ళీ వెళ్తారు. చాలా గ్రడేషన్స్ ఉన్నాయి దీంట్లో, అది కూడా చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ మ్యాటర్. ప్రస్తుతానికైతే క్లారిఫై మాతాజీ చాలా థ్యాంక్ యూ, క్లారిఫై అయింది. ఓకే, ఇంకా ఎనీ క్వశ్చన్స్? కర్మల ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కర్మ ట్రాన్స్ఫర్స్ త్రూ ఫైర్ ద్వారా కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి చేతి వంట అయినా తిన్నారనుకోండి, వాళ్ళ కాన్షియస్నెస్లో ఏముందో అది ఫైర్ ద్వారా అంటే మంట ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు కుక్ చేసి పెట్టింది మనం తింటే వాళ్ళ కాన్షియస్నెస్లో పార్ట్ మనకు కూడా వస్తుంటుంది అనమాట. అదే కైండ్ ఆఫ్ ఆలోచనలు మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా డివోటీస్ అంటే బయట అక్కడ తినరు. ఇప్పుడు మేము యాక్చువల్గా టూర్కి వెళ్తున్నాం. టూర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు ఈట్, తప్పదు, కొన్నిసార్లు బయట తినాల్సి వస్తుంది. కానీ బయట తినాల్సి వస్తుందని రూల్స్ బ్రేక్ చేసి తినాం, ఏం తినాలో అదే తింటాం. కానీ ఏంటంటే తినే ముందు భగవంతుడికి అర్పించి తినడం అనేది ఇంపార్టెంట్. సాత్విక ఆహారం తీసుకుంటాం, సాత్విక ఆహారం భగవంతుడికి అర్పించుకు తినాలి. మనకి బయటికి వెళ్ళి అర్పించడానికి మన మంత్రాలు చదివన్నీ అర్పించలేం కాబట్టి ఏం చేస్తామంటే జస్ట్ మహామంత్రం ఆ ప్లేట్, మనం ఏదైతే మన ముందు ఆ ప్లేట్ ఉంటుందో దాన్ని ఒకసారి భగవంతుడికి మనసులోనే నివేదించి మా హరే కృష్ణ మంత్రం 3 సార్లు జపించి తీసుకోవచ్చు. కృష్ణార్పణం అనుకుని ఆ 3 సార్లు మహామంత్రం చెప్పించి దాన్ని తీసుకోవచ్చు. ఇంకా అంత కూడా టైం లేదు మీకు అంటే ఏంటంటే సాత్వికాహారం, మీరు మీట్ తీసుకుంటూ నేను భగవంతుడికి అర్పిస్తే తింటానంటే నో. కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు, పత్రం పుష్పం ఫలంతో ఏమే చెప్పాడు, ఇంకా అక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్, సాత్విక ఆహారం మీరు ఎప్పుడైతే తీసుకుంటారో బయట ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం వస్తే కనుక 3 సార్లు నామం జపించి మనసులో భగవంతుడికి అర్పించుకుని తీసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా అది కూడా టైం లేదనుకుంటే 3 సార్లు విష్ణు 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 అంటే మీరు విష్ణుకి నివేదించినట్టే అవుతుంది. ఓకే, 3 సార్లు విష్ణువుని తలుచుకుంటే విష్ణు 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 అంటే ఈ యాక్సెప్ట్స్ అనమాట. అలా కూడా తీసుకోవచ్చు. అంత ఆ మాత్రం కూడా 3 సార్లు విష్ణు 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 అని కూడా అనుకోలేమంటే ఇంక మనం ఏం చేయలేం. ఇంకా థ్యాంక్ యూ మాతాజీ, క్లారిఫై చేసి. టాస్క్లు ఏంటంటే ఈ 2 వారాల టాస్క్లు అంటే ఫస్ట్ మీరు ఏదైతే మీరు ఇంట్లో వంట ఏదైతే చేస్తారో ఈ 2 వారాల టాస్క్లు చెప్తున్నాను. ఏదైతే చేస్తారో సాత్వికంగా ప్రిపేర్ చేయండి. ఫస్ట్ థింగ్, వండేటప్పుడు రుచి చూడకండి. రుచి చూడకుండా భగవంతుడికి నివేదించండి. ఎలా వచ్చినా సరే అనుకుని ఫస్ట్ వండేటప్పుడు సరిగా జాగ్రత్తగా ఉప్పులు అవి జాగ్రత్తగా చూసి వేసుకుని ముందు వండేసి దాన్ని భగవంతుడికి పెట్టండి. ఆయన ఎదురుకుండా ప్లేట్ పెట్టి ఆయన్ని తీసుకోమని రిక్వెస్ట్ చేయండి. ఫస్ట్ నేను నీకోసం ప్రిపేర్ చేశాను కృష్ణ, నేను నా కోసం కాదు నీకోసం ప్రిపేర్ చేశాను కృష్ణ, తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఆయన ఫోటో ముందు పెట్టి చేసి 3 సార్లు మహామంత్రం జపించండి. తర్వాత మీరు తీసుకోండి, అక్కడి నుంచి తీసుకొని తిని చూడండి, టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి నాకు. అది ఒకటి. ఫస్ట్ ఫుడ్ని ఆఫర్ చేయడం నేర్చుకోండి, దేవుడికి ఆఫర్ చేసి తినండి. రెండోది నామజపం చేయండి. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనమాట. న్యూ ఇయర్లో ఏం చేయాలంటే ఈ పనులు చేయండి. ఇంకొకటి నామజపం స్టార్ట్ చేయండి. ఒక్క రౌండ్ రోజు కన్సిస్టెంట్గా చేయండి, మానకుండా చేయండి. అండ్ సీ ద డిఫరెన్స్. మీ మైండ్లో, మీ ఆలోచనలో, మీ నడవడికలో ఎలా మార్పు వస్తుందో మీరే చూసి నాకు చెప్పండి. నేనేం చెప్పట్లేదు, మీరే చెప్పండి నాకు ఎలా వచ్చింది, ఎలా అనిపిస్తున్నాయి డేస్ నామజపం చేసిన తర్వాత అనేది చెప్పండి. ఆహారం ఆఫర్ చేసి తీసుకోవడం, నామం జపించడం, ఈ 2 కనుక చేసి లైఫ్ ఎలా ఉందో చెప్పండి, న్యూ ఇయర్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే.